ఎక్కడ పెడుతున్నాను జాగ్రత్త. మళ్ళీ పడేసావా? నిన్ను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? దానికి 2 తగిలిస్తాగా నీ మాట వినదండి. సరే వెళ్ళి నాకు వాటర్ కావాలి, తీసుకురాపో. వెళ్ళు. అది మీ గారాబం వల్లనే ఇలా తయారవుతుంది. సరే వెళ్ళి వాటర్ తీసుకురాపో నాకు. వెళ్ళు వెళ్ళు. తండ్రి కూతులు ఎప్పుడు ఇంతే, నా మాట వింటే కదా అసలు. ఏంటి నాన్న ఎప్పుడు ఏదో ఒకటి పడేయాలా? నా కాళ్ళకు కట్టం వస్తే నేనేం చేయాలి కదా? సరే వెళ్ళి ఆడుకోపో. చాక్లెట్ మర్చిపోయారా? ఇదిగోండి. ఏమన్నారు? కొంచెం వాటర్ తాగి చెప్పొచ్చా? నెక్స్ట్ మంతే వెళ్ళాలి. అయితే ఒప్పుకోలేదా? ఇలా మీరు ట్రాన్స్ఫర్ అయి తిరుగుతా ఉంటే ఎలాగండి? నాకు మాత్రం ఏం తెలుసు, బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ చేయడమే తప్పైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇల్లు అక్కడ రెంట్కు వెతుక్కోవాలి, పాప స్కూల్ మార్చాలి, ఆ ఏరియా ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు మళ్ళీ అన్ని సర్దుకోవాలి. ఏం కాదులే, ఇవేం మన కొత్త కాదు కదా, నేను చూసుకుంటా. ఎక్కువగా ఆలోచించకు, అన్నీ సర్దుకుంటా, సరేనా? ఇలా మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్తూ ఉంటే మనం కొత్తిల్లు ఎప్పుడండి కట్టుకునేది? సొంతిల్లుకి ఇప్పుడు ఏం తొందర వచ్చింది, పిల్లల కెరీర్ బాగుండాలి. సరే గాని కొంచెం కాఫీ ఇస్తావా? తలనొప్పిగా ఉంది. ఏంటి నాన్న అంత సీరియస్గా ఆడుకుంటున్నావు? నేను ఆడుకోవట్లే నాన్న, మన కోసం ఇల్లు కడుతున్నా. అమ్మ ఎప్పుడు మనకి ఓన్ హౌస్ లేదని బాధపడుతుంది కదా, అందుకే మరి నేను ఒక మంచి ఇల్లు కడుతున్నా. అందులో మనందరం హ్యాపీగా ఉందాం. మేడం లొకేషన్ వచ్చింది. అంతంత పెద్దగా ఎలా కడతారు నాన్న? నాకు కూడా తెలియదు నాన్న, నువ్వు పెద్దయ్యాక ఇల్లు కడతా అన్నావు కదా, నువ్వే తెలుసుకొని చెప్పు. బాగా ఆలోచించావమ్మా? హా నాన్న. సరే అయితే. ఏంటండి సరే? ఎంసెట్లో అంత మంచి ర్యాంక్ వచ్చింది, మంచి యూనివర్సిటీలో ఏ కంప్యూటర్ సైన్సో ఏ ఈసీయో తీసుకోవచ్చు కదా.
అమ్మాయికి ఈ సివిల్ ఇంజనీరింగ్ ఎందుకండి? హా, తప్పేంటి? అంటే ఇప్పుడు ఇది సివిల్ ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలా? కట్టడానికే చదివింది. చదివిన తర్వాత ఖచ్చితంగా కడుతుంది. ఆ బిల్డింగ్లో నువ్వు ఏ ఫ్లోర్లో ఉండాలో ఇప్పటి నుంచే ఆలోచించుకో. ఇప్పుడు మన చుట్టాలు అడిగితే ఏం చెప్తారండి? నా కూతురు పెద్ద సివిల్ ఇంజనీర్ అవద్దని చెప్తా. అవుతావు కదా? సరిపోయారు ఇద్దరు. మేడం మేడం సార్ పిలుస్తున్నారు. పేరు? వసుంధర సార్. రెజ్యూమ్ ఇవ్వు. బీటెక్ పాస్ అవుటా? అవును సార్. ఓకే, స్టార్టింగ్ ఒక 15,000 ఇస్తామమ్మా. మేము ఇచ్చిన లిస్ట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని సైట్కి వచ్చేలా ఒప్పించి అపాయింట్మెంట్ బుక్ చేయాలి. వాళ్ళు ఫ్లాట్ తీసుకున్నారనుకో నీకు కమిషన్ కూడా వస్తుంది. మన ఆఫీస్ జూబ్లీ హిల్స్లోనే ఉంది, మెట్రో పక్కనే. నీకు ట్రావెలింగ్ ఇబ్బంది కూడా ఉండదు. అండ్ నువ్వు బాగా మాట్లాడగలవు కదా, ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ ఫీల్డ్లో. సార్ నేను ఇక్కడికి వచ్చింది టెలికాలర్ లాగానో మార్కెటింగ్ వింగ్లో పనిచేయడానికి కాదు సార్. మరి ఐ వాంట్ టు బికమ్ అన్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ సార్, మీలాగా. మీరు ఒప్పుకుంటే మీ దగ్గర ఫీల్డ్ వర్క్లో అప్రెంటిస్లా జాయిన్ అవుతాను సార్. కొంచెం కన్సిడర్ చేయండి. నువ్వా ఫీల్డ్ వర్క్? ఒక్క గంట ఎండలో పనిచేస్తే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావు. నీకెందుకు ఫీల్డ్ వర్క్? సి, అమ్మాయిలకి మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ జాబ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. హ్యాపీగా ఏసీలో కూర్చుని కాల్స్ చేసుకుని వర్క్ చేసుకోకుండా నీకెందుకమ్మా ఈ కాంక్రీటు, ఈ గోలు? నేను చెప్తాను ఆఫీస్లో, వెళ్ళి జాయిన్ అవ్వు. వద్దు సార్, నేను ఇక్కడికి వచ్చింది కన్స్ట్రక్షన్ వర్క్ కోసం. ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి. ఐ కెన్ బీ అ ఫాస్ట్ లర్నర్ అండ్ ఏ గుడ్ అసిస్టెంట్ టు యూ. ఒక 1 month నా వర్క్ చూడండి, ఆ తర్వాత మీకు అనిపిస్తే. చూడమ్మా, మీ నాన్నగారు నాకు తెలుసు కాబట్టి ఇంతలా చెప్తున్నాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అమ్మాయిలు కన్సిడర్ చేయరు. సారీ, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ప్లీజ్ లీవ్. అటు కాదు, వెనక వాళ్ళ బ్యాక్ సైడ్. కొట్టు కొట్టు కొట్టు. అమ్మా, అక్కొచ్చింది. ఏదిరా? లోపల. ఎలా ఉంది? డల్గా ఉంది. అంటే ఈసారి కూడా పోయినట్టే. పోయింది. ఏమండి, వసు వచ్చింది. హే లే, ఎప్పుడు చూసినా చిన్నపిల్లలు వీడితో ఆడుకుంటూ ఉంటారు. ఏమైంది నీకు? వీటిని ఎందుకు కొడుతున్నావు? మీరిప్పుడు మాట్లాడతారా లేదా? ఏం మాట్లాడాలి? మొన్న నాకు ఒక ప్రామిస్ చేశారు, మీకు గుర్తుందా లేదా? ప్రామిస్ చేశానా? ఈసారి అది అనుకున్న జాబ్ రాకపోతే మా అక్క కొడుకు చేస్తున్న ఆఫీస్లో వేకెన్సీ ఉన్నాయి, దాన్ని కన్విన్స్ చేద్దామని అనుకున్నాం కదా. అలా అనుకున్నామా? ఏ అనుకోలేదా? అనుకున్నాం. ఇప్పుడు మీరెళ్ళి మాట్లాడతారా లేదా? అంటే అలసిపోయి వచ్చింది కదా, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరెళ్ళి మాట్లాడకపోతే నేను ఈరోజు వంట చేయను. నువ్వెక్కడ దొరికావా నాకు? సరే మాట్లాడతాను.
నువ్వు వెళ్ళి వంట చెయ్యి. ఏంట్రా డల్గా ఉన్నావు? ఈసారి కూడా వర్కౌట్ అవ్వలేదా? మ్మ్. నాకేం అర్థం కావట్లేదు నాన్న. ఎందుకు నాన్న అంత పార్షాలిటీ? ఏ అమ్మాయిలు సివిల్ ఇంజనీర్స్ అవ్వకూడదా? నేను వెళ్ళగానే కాల్ సెంటర్ జాబ్ ఆఫర్ చేస్తున్నాడు అంటే అమ్మాయిలు ఇదే చేయాలి అని వాళ్ళే ఫిక్స్ అయిపోతారా? అరే అమ్మాయిలు ఫీల్డ్ వర్క్ చేయలేరంటారు, కానీ లేబర్ వర్క్ చేసే దాంట్లో సగం మంది ఆడవాళ్లే ఉంటారు. ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. సరే అది వదిలే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆలోచిస్తున్నా నాన్న. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నా. ఏం అవసరం లేదు. మీ పిన్ని వాళ్ళ అబ్బాయి కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉంది, ఆల్రెడీ మాట్లాడాం. నేను సివిల్ చేసింది సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి కాదు నాన్న. సివిల్స్ చేసిన వాళ్ళు ఏ దారి దొరక్క సాఫ్ట్వేర్ లో జాయిన్ అవుతున్నారు. నీకేంటే ప్రాబ్లం? వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం కావాలి, నాకు నచ్చిన ఉద్యోగం కావాలి. నువ్వు చెప్పు నాన్న. ఏంటే మీ నాన్న చెప్పేది? నీకు ఆల్రెడీ 1 year టైం ఇచ్చాం, మీరైనా చెప్పరేంటండి? అనుకున్నది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది నాన్న. అలా టైం వేస్ట్ చేసుకుంటూ పోతే తర్వాత ఏం చేయలేక ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది. మీరైనా చెప్పండి. ఏహే ఆపండి మీ గోల. కొట్టు రై ఇట్రా. పెద్దయ్యాక నువ్వు ఆర్మీలో జాయిన్ అవుతావా? లేదు నాన్న. మరెందుకురా నీకు పబ్జీ? ఏమవుదాం అనుకుంటున్నావు అసలు? అక్కల సివిల్ ఇంజనీరింగ్ అయితే చేయను. అండ్ ఆ డస్ట్ మన వల్ల కాదు. హ్యాపీగా కంప్యూటర్స్ చేసి యూఎస్ వెళ్ళిపోతా. ముందు నీ ఇంటర్ సరిగా ఏడు పా. మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. అది మనం చూసిన జాబ్ చేస్తుందా చెయ్యదా అది తేల్చండి. అది అవ్వదమ్మా. మీ చావు మీరు చావండి. నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నారు కనుక. నేను వస్తున్నా. ఏంట్రా ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో లెక్కేస్తున్నావా? ఇది బాగుందిరా. మీ అమ్మ ఏదో అంటే మధ్యలో నేనేం చేశాను? అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి అంటుంది నాన్న, నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చురా, మీ అమ్మ సంగతి నీకు తెలుసు కదా. కోపంలో ఏదో ఒకటి అంటది, నువ్వు ఫీల్ అవుతావు. ఇప్పుడేదో హ్యాపీగా ఉన్నట్టు. నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావో నాకు తెలుసు కదా. హ్యాపీనా? మరి నువ్వేదో హ్యాపీగా ఉంటావని తీసుకొస్తే ఏడుస్తావేంటి? ఇచ్చేసి ఐఫోన్ కొనిస్తా. నువ్వు మొండిదాన్ని కదా. కళ్ళు తుడుచుకో. నువ్వు పెద్ద డ్రీమ్ పెట్టుకున్నావు, అక్కడ పెట్టుకున్నావు. దానికి నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఏదో ఒకరోజు నిన్ను అక్కడికి తీసుకెళ్తా. దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏవైతే ఉందో అది అస్సలు ఆపకూడదు. ఓకేనా? వెరీ గుడ్.
బాబు కార్ నీదా కా సార్ మీదే కదా మంచి నుంచో. సారీ సార్. ఏమనుకోకండి సార్, మా వాడు సినిమా హీరో అవుదామని ఇలా రియల్ ఎస్టేట్లో బ్రోకర్ అయ్యాడు. మార్కెటింగ్ ఏజెంట్. హా, అదే సార్ ఏజెంట్. కాకపోతే అప్పుడప్పుడు వీళ్ళు హీరోలా బయటకు వస్తూ పోతూ ఉంటాడు. మంచిది. ఆయన అడిగారా? సర్లే ఇదేనా బిట్టు? సార్, ఆ ఫెన్సింగ్ నుంచి ఈ రోడ్డు వరకు ఉన్న ఏ క్లాస్ బిట్ ఏమన్నా క్లాస్ ఇయ్యారా? ఇదే సార్. బాగానే ఉందిలే. బాగానే ఉందా? అదేంటి సార్ అలా అంటారు? హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇలాంటి బిట్స్ దొరకడమే కష్టం. అయినా ఈ సరౌండింగ్లో 2 బిట్స్ ఉన్నాయి సార్. ఒకటి ఈ క్లాసీ బిట్టు, ఇంకోటి అదిగోండి అక్కడ శ్మశానం పక్కన. అది కావాలంటే చెప్పండి సార్, మీకు తక్కువగా వచ్చేస్తుంది. ఈ కాలంలో శ్మశానం మీదుంటే ఏంటి పక్కనుంటే ఏంటయ్యా? అలా అనుకుని చాలామంది తీసుకుందాం అనుకున్నారు సార్. రిజిస్ట్రేషన్ ముందే టప్పా కట్టేశారు. మీకు కావాలంటే చెప్పండి సార్, ఇచ్చేద్దాం. వద్దులేదే బాగుంది. ఎంత చెప్తున్నావు? బేసిక్గా ఇక్కడ స్క్వేర్ యార్డ్ 4500 సార్. కానీ లేక్ వ్యూ కాబట్టి 6500. ఇక్కడ లేకేడుందయా? అది కూడా చదువు అమ్ముతున్నారు. ఏంది? సమ్మర్ కదా సార్, ఎండిపోయింది. మీకు రైనీ సీజన్లో కనిపిస్తుంది సార్. మీరు ఎందుకు ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది. నాకు వద్దులేదు. సార్ ఇప్పుడే కదా సార్ బాగుందన్నారు. సరే మీరు చెప్పండి. ఇక్కడ గజం 4500 కంటే ఎక్కువ పెట్టలేము అసలు. సార్ ఏంటి సార్ చిన్నపిల్లలాగా నేను 6-5 అంటే మీరు 4-5 అంటున్నారు? ఏదో మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నా. సార్ ఇదే బిట్టు మీరు నెక్స్ట్ ఇయర్ అమ్ముకోవాలంటే 20-30% మార్జినే సమ్మచ్చు తెలుసా? సరే వదిలేండి సార్. రే ఆయనకే కాల్ చేయరా. ఎవరికి బా? అదేరా నిన్న వచ్చి 5000 ఓకే చెప్పారు చూడు. ఎవరికి బా? ఆయనే. బండ్ల గణేష్ గారి బొమ్మరిది గారు కదూ. చేస్తా బా. ఆయన ఏంది 5000 ఇచ్చేది? అదేదో 5000 నేనేస్తా మీకు. అయిపోయాడు బకరా. సార్ ఆయన అదే ఇస్తాన్నారు. ఈ బిట్టు మరి మీకెందుకు అమ్మాలి? ఎందుకంటే నేను మీకు ఇంకో 25 ఎక్స్ట్రా ఇస్తాను కాబట్టి. డన్ సార్. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఇక్కడ పెద్ద బ్యానర్ పెట్టేద్దాం. ఓకేనా సార్? సరే మరి నేను వెళ్తా. థ్యాంక్ యూ సార్. ఓకే. బాయ్ సార్. రిజిస్ట్రేషన్ ఉంది మర్చిపోకండి. సరే సరే. బాయ్ సార్. నువ్వు సూపర్ బా. స్క్వేర్ ఫీట్ 4000 ఉంటే 5000 అమ్మేశావు. ఎంత కమ్మితే ఏంట్రా? ఎంత కమ్మినా మన మేనేజర్ ఇచ్చేది 50,000గా. వాడు ఈసారి కమిషన్ పెంచకపోతే ఈడికి నిజం చెప్పేద్దాం. అవును బా, అంతే అంతే చెప్పేద్దాం. అవును బా, శ్మశాన దగ్గర బిట్ ఎక్కడుందిరా నాకు తెలియకుండా? అడ్వెంచర్. వాడికి ఒకటే చూపించావు అనుకో, ఇంకోటి లేదా అంటాడు. ఓహో, అదే 2 చూపించి వాడు బాధదన్నాం అనుకో, ఆటోమేటిక్గా 2ది ఓకే చేస్తాడు. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలారా? నువ్వు సినిమాలు చూసి బాగా నేర్చుకున్నావు బా. రే సినిమాలు చాలా నేర్పిస్తారా? అలా అని అన్నీ నేర్చుకున్నావు అనుకో శంక నాకిపోతావు. నిజమే బా, నిజమే. రే బండపు. ఏమైంది బా? ఎవర్రా అమ్మాయి? ఏమో బా. వాడు మన లక్ష్మణ్ గారిగా. సరే నువ్వు వెళ్ళి విషయం ఏంటో కొనుక్కో. వెళ్ళరా. బా, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేసి ఇంటర్న్షిప్ కోసం చూస్తుందంట. అమ్మాయి కదా, పైగా బక్కపలచగా ఉంది. ఈ అమ్మాయి వల్ల కాదని వద్దన్నారంట మన వాళ్ళు. సరే నువ్వెక్కడే ఉండరా. హే హాయ్, అఖిల్. ఏంటి? రేపు ఇక్కడికి వెళ్ళండి, మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు. తీసుకోండి. రేపు మన సైట్లో కలుద్దాం. మీ పేరు?
ఎక్కడున్నారు? పైన ఉన్నారమ్మా. మ్. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? ఇలా అయితే ఎప్పుడు పూర్తవుతుంది కన్స్ట్రక్షన్? ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా పై వల్ల నమ్మనా బూతులు తిరుగుతా తెలుసా నీకు? ఎంతమంది వర్కర్స్ కావాలని చెప్పు నీకు? సార్ నలుగురే కదా సార్ తగ్గింది. అవునా? అయితే నలుగురు పని నువ్వు కవర్ చేసేయి. నువ్వు కవర్ చేస్తావా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి నువ్వేంటి ఇక్కడ? వెళ్ళి పని చూసుకో. సరే సార్. ఏదన్నా సార్ చంపుతున్నాడు చెప్పు. బాబు. అదే సార్, ఇంటర్న్షిప్కి వేకెన్సీ ఉందంటే వచ్చాను. నేను ఎవరు పంపించారు? తన పేరు తెలీదు. విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. కొంచెం పొట్టిగా, గడ్డం కూడా ఉంది. పేరు తెలియకుండా విజిటింగ్ కార్డు ఇస్తే తీసుకుని వచ్చేసావా? రిఫర్ చేసింది ఎవరో అని అడుగుతారని మినిమం సెన్స్ కూడా లేదా నీకు? అడిగేలోపు తను వెళ్ళిపోయాడు. ఓ పని చెయ్యి, బయటికెళ్ళు. విజిటింగ్ కార్డు ఇచ్చింది ఎవడో కొనుక్కో. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే నీకు విజిటింగ్ కార్డు ఇచ్చిన రోడ్లోనే వెళ్ళి నించో. వాడికి కనిపిస్తే నా దగ్గర తీసుకురా, సరేనా? మినిమం సెన్స్ కూడా లేదు నీకు. బిల్డింగ్లు కట్టడానికి వచ్చేస్తారు. నీ వాళ్ళకం చూసావా? 8 hours ఉండాలి ఫీల్డ్లో. 1 hour అయినా ఉండగలవు నువ్వు? నీకు సివిల్ చేయమని ఎవడేడు ఇచ్చాడు నీకు? నీలాంటి అమ్మాయిలు చేసే పని కాదు ఇది. టైం అంతా వేస్ట్ చేసుకున్నావు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళే. సాయంత్రం సినిమాకి వెళ్దామా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హే మీరా? మీకు అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఒక మనిషికి విజిటింగ్ కార్డ్ ఇవ్వాలని తెలుసు, కానీ పేరు చెప్పాలని తెలీదా? ఎవరు మీరు? అసలు నేను మిమ్మల్ని హెల్ప్ అడిగానా? ఆ కోపిస్టోడి దగ్గర అమ్మాయిలను రిఫర్ చేయకూడదని మీకు అంత కూడా తెలీదా? వాడి ఈగో. వాడి నోటికి అడ్డు అదుపు లేదు. వాడు ఇంజనీర్ కాబట్టి బతికిపోయాడు. లేదంటేనా అదే బిల్డింగ్ కింద కప్పెట్టేసేదాన్ని. ఒక్క నిమిషం, అసలు ఏమైందండి? ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్పాలా? మీరు రెఫర్ చేశారు కదా, వెళ్ళి వాడినే అడగండి. అండ్ థ్యాంక్ యూ నాకింత దరిద్రమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు. అర్థమైంది, నేను మాట్లాడతా. అవసరం లేదు. ఆ కోపిస్టోడి దగ్గర అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా కొన్ని రోజుల కన్నా ఎక్కువ పనిచేయలేరు. అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇంకెవరికైనా ఇచ్చుకోండి. గుడ్ బై. బాగా హట్ అయినట్టుంది. అనవసరంగా ఆ కోపిస్టోడి దగ్గర జాయిన్ చేసావురా. నువ్వు ఆగే. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. ఐఎమ్ సారీ. అఖిల్. వసుంధర. సి, మిమ్మల్ని ఎందాక తిట్టాడే ఆయన పేరు రామూర్తి. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. అలానే పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు, ఎంటర్ప్రీనియర్స్, చాలామంది బిజినెస్ మ్యాన్లతో పరిచయాలు ఉన్నాయి. ఆయన చేసేవన్నీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్. అలాంటి ప్రాజెక్ట్స్లో ఎంత ప్రెషర్ ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. సో ఆ ప్రెషర్ వల్ల ఈ బీపీ వల్ల ఆ కోపం. అయినా ఇవన్నీ కామన్ కదండి. టీచర్ తిట్టిందని స్కూల్ ఎగ్గొట్టేస్తే పోయేది మన చదివే కదా. సో ఒక్కసారి ఆలోచించి నాకు కాల్ చేయండి. నా నెంబర్ ఒకసారి మొబైల్ ఇవ్వండి. హలో, వద్దంటున్నాను కదా. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అనవసరం అనిపించింది రేపు అత్యవసరం కావచ్చు. సో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? ఏం కావాలి? 500 లేవు. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. ఎందుకురా? అబ్బాయిలు అన్నాక చాలా ఉంటాయి యూనో. అయితే అసలు లేవు.
అక్క ప్లీజ్ అక్క. అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం, అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్తున్నాం, అవుతాయి కదా. థ్యాంక్స్ అక్క. రే నాకే డబ్బులు లేక చూసుకొని ఖర్చు పెడుతున్నా. నువ్వు ఇలా సినిమాలు షికార్లు అంటూ ఎక్కువ ఖర్చు చేయకరా. సర్లే నీకు ఒకటి చెప్పనా, ఏంటి? మంచిగా అమ్మ చూపించిన జాబ్ ఏదో చేసుకోవచ్చు కదా, ఎందుకక్క సివిల్ ఇంజనీరింగ్ అంటూ ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నావు? ఇంకా ఆపుతావా? అది కాదక్క, నువ్వు ఇప్పటికి కూడా నాన్నని అడుగుతున్నావు కదా పాకెట్ మనీ. అదే నువ్వు జాబ్ చేసావనుకో పైసలు వస్తాయి, నువ్వు ఇబ్బంది పడక్కర్లేదు, నాకు పాకెట్ మనీ వస్తాయి. ఇంకా ఆపరా. చెప్పేది వినక్క, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాళ్ళందరూ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, అబ్బాయిలు కూడా సివిల్ సైడ్ ఎవరు టచ్ చేయట్లే. అబ్బాయిలు వద్దనుకుంటున్నారు, అమ్మాయివి నీకెందుకక్క? రే నా 500 ఇచ్చేసే. సర్లే ఫీల్ అవ్వకు, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ ఏం చేసా కొంచెం జల్లి చెయ్యి. నెక్స్ట్ ఇయర్ నేను బీటెక్ కదా, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఖర్చులన్నీ నీవే, ఓకేనా? రే ఊరికే ఇరిటేట్ చేయకు, వెళ్ళు. ఎక్కువ తినకు, మిగిలిన తీసుకొస్తా తిందు కానీ. నిన్ను థ్యాంక్స్ అక్క. ఇతవ సచ్చినోడు. ఇప్పుడు అనవసరం అనిపించింది రేపు అత్యవసరం కావచ్చు. సో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. హలో హాయ్, నేను వసుంధర. యాక్చువల్లీ మీ పేరేదో చెప్పారు, నేను మర్చిపోయాను. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నిన్న వచ్చిన మీదగా? అవును సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్న తిట్టిన సరిపోలేదా? అది మార్కెటింగ్ ఏజెంట్ అఖిల్ మిమ్మల్ని మళ్ళీ కలవమన్నాడు సార్. ఓ అఖిల్ పంపించాడా? బయట వెయిట్ చేయి, కాసేపట్లో పిలుస్తాను. హే హాయ్ అండి. హాయ్. కలిసారా? కాసేపు వెయిట్ చేయమన్నారు. ఓ నేను మాట్లాడొస్తాను. హాయ్ సార్. రావయ్యా. ఏమైంది సార్, ఆ పిల్లని అక్కడే నిల్చోబెట్టారు? నీతో మాట్లాడక అమ్మాయితో మాట్లాడదామని. ఓకే. ఓకే కాదు, అమ్మాయి కాకుండా ఇంకెవరు లేరా? సార్ నేనే ఉమెన్స్ కాలేజ్ నడపట్లేదండి, అయినా ఇప్పుడు అమ్మాయికి ఏం తక్కువ అండి? అమ్మాయి చెల్లేదయ్యా, చూసావు ఎంతుందా? 2 days వర్క్ చేస్తే నెక్స్ట్ డే సిక్ లీవ్ అడిగేలా ఉంది. సార్ మీరు లుక్స్ చూసి జడ్జ్ చేయడం మానేయండి సార్. కనీసం తన రెజ్యూమేనా చూసారా? లేదు కదా. ఒక ఇంటర్వ్యూ చూడండి, మీకు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. నేను నీకు 5 minutes టైం ఇస్తున్నా. ఈ బిల్డింగ్ గురించి ఎన్ని డీటెయిల్స్ నోట్ చేయగలవో అన్నీ నోటీస్ చేసి 5 minutes లోపు ఇక్కడికి వచ్చాయి. యువర్ టైం స్టార్ట్స్ నవ్. ఏంటి ఇక్కడే నుంచున్నావు? ఆల్రెడీ 5 seconds అయిపోయింది, వెళ్ళే. ఫైవ్ మినిట్స్లో తనేం చూస్తుంది సార్? నువ్వు చెప్పు, ఎంత టైం ఇవ్వలే? బిల్డింగ్ టోటల్ అప్రాక్సిమేట్ సైజ్ ఎంత? అప్రాక్సిమేట్లీ 1,50,000. టోటల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? టోటల్ 16 3 BHKs, 5 2 BHKs. ఒక ఆపరేటింగ్ రూమ్, ఒక మెయింటెనెన్స్ రూమ్, ఒక లిఫ్ట్ ఆపరేటింగ్ రూమ్, ఒక జనరల్ రూమ్. మొత్తం 21 ఫ్లాట్స్.
4 జనరల్ రూమ్, 1 మెయింటెనెన్స్. టోటల్ బాత్రూమ్స్ ఎన్ని? టోటల్ 67. బాల్కనీస్ 24, విండోస్ 72. వాటర్ డ్రైనేజ్కి వెస్ట్ ఫేసింగ్. డ్రైనేజ్ ఫెసిలిటీ ఏమో నార్త్ ఈస్ట్ ఫేసింగ్. 3 BHKs 1500 SFT, 2 BHKs 700 SFT. మేము ఇంటెన్స్కి డబ్బులు ఇవ్వం, కావాలంటే ట్రావెల్కి ఇస్తాం. ఓకేనా నీకు? ఇప్పుడు వెళ్ళిపోయి రేపు 10కి రిపోర్ట్ చేయి. లేట్ అయితే నాకు అస్సలు నచ్చదు. థ్యాంక్ యూ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్స్ అఖిల్ గారు. నేను షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అప్పుడంటే మీరు స్ట్రేంజర్, ఇప్పుడు నా వెల్ విషర్ కదా. సో మీరు నాకు హెల్ప్ చేయాలి. అదేంటి అంటే ఇక్కడ ఎవరైనా ఫ్లాట్స్ కొన్నాక వస్తే నాకు కాల్ చేయాలి. అలానే మా వాడు ఎవరైనా ఇంకో ఏజెంట్తో మాట్లాడనుకోండి నాకు ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న ఫ్లాట్స్ అన్నీ సేల్ చేయాలనేది నా ప్లాన్. మీరేం ఊరికే చేయక్కర్లేదండి, కావాలంటే కమిషన్ తీసుకోండి. ఓకేనా? ఏది ఇవిడ వసుగారు, 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 వసుగారు. ఏంటి బా అప్పుడే అమ్మాయిని పడేసావా? నీ అబ్బా ఎప్పుడే మాట్లాడు తెలీదురా. ఇలా వాటర్ తీసుకురాపో. సరే బా. వసుగారు, హలో వసుగారు. బా బా ఇదిగో. వసుగారు, థ్యాంక్ యూ అఖిల్ గారు. తీసుకోండి. థ్యాంక్ యూ. అయినా మీరు ఇలా పడిపోతూ ఉంటే ఈ ఫీల్డ్ ఎలా చేస్తారండి బాబు? హలో, నేను లాస్ట్ టైంలో చేసింది ఫీల్డ్ వర్కే, అలవాటు పోయిందంతే. ఓకే. ఓకే ఏంటి, నమ్మట్లేదా? నమ్ముతున్నా అండి. కొన్ని రోజులు వెళ్తే అదే అలవాటు మళ్ళీ వస్తుంది. అంతే అంతే. నవ్వుకోండి నవ్వుకోండి, మీరు జాబ్ ఇప్పించారు కాబట్టి మిమ్మల్ని ఏమనలేకపోతున్నా. అంటే మీరు ఇందాక చేసిన స్టంట్ చూసాక నేను కరెక్ట్ పర్సన్గా జాబ్ ఇప్పించా అనే అర్థమైంది. అయినా అలా ఎలా గుర్తుపెట్టుకున్నారండి బాబు? అవన్నీ ఒక లిస్ట్ వేస్తే నాకు గుర్తుపెట్టుకోవడానికి 2 days టైం పడుద్ది. ఈ ఫీల్డ్ ఎంత ఇష్టమో ఆ స్టంట్ చూసాక నాకు అర్థమైంది. అయినా మీరేం కంగారు పడకండి, ఆయన కోపిస్తాడే కానీ కొంచెం వర్క్ నేర్పించే టైపే. ఆయన దగ్గర మీరు సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. ఏమంటారు? ఎలా వెళ్తారు? నేను ఆటోలో వెళ్తా. నేను డ్రాప్ చేయనా? మీరు నన్ను నాగోల్లో డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చే వరకు తెల్లారిపోతుంది. పర్లేదు, నేను వెళ్తాను. ఓకే. వసుగారు, ఇంకొక మ్యాటర్ చెప్పాను, అది గుర్తుందా?
ఫ్లాట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎవరైనా బయ్యర్స్ వస్తే చెప్పాలి, ఏజెంట్స్ వచ్చినా చెప్పాలి, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. కళ్ళు తిరిగి పడిపోయినా సరే స్పృహలోనే ఉన్నారన్నమాట. ఇలా మాటి మాటికి పడిపోయా అనకండి, పడింది ఒకటేసారి. సారీ. బాయ్. అమ్మా అక్కొచ్చింది. నా కూతురు జాబ్ కొట్టింది, వెళ్ళి స్వీట్ చెయ్యి. వెళ్ళా. ఫస్ట్ ఫ్లోర్ మెటీరియల్ కంప్లీట్ గా వచ్చిన తర్వాత చేంజెస్ దగ్గరుండి చూసుకో, ఓకేనా? ఈ మ్యాప్ లో ఉన్నట్టు కరెక్ట్ చేంజెస్ అవుతున్నాయి లేవో చూసుకో. ఈ మ్యాప్ లో ఏమైనా డౌట్ వస్తే నన్ను అడుగు. అర్థమవుతుందా? మెటీరియల్ అంతా వచ్చాక నాకు ఒకసారి కాల్ చేయి. నువ్వు ఎప్పుడు ఇచ్చావు? 15 minutes అవుతుంది సార్. 15 minutes నమ్మకం చూస్తూ నుంచున్నావా? వెళ్ళి పని చూసుకోవచ్చుగా. ఏ పని చేయాలో తెలీదు సార్. అయితే అడగాలి, అలా బొమ్మలా నుంచి పని అవ్వదు. వచ్చిన రోజు కోపం తెప్పిస్తుంది. రే, ఆ లేబర్ రిజిస్టర్ ఇచ్చి రాపో. అలాగే సార్, రండి. ఆయన ఏం పట్టించుకోకండి, ఆయన మాట్లాడినా సరే అరిచినట్టు ఉంటుంది. ఏ అసిస్టెంట్ అయినా ఆయన దగ్గర 1 month కంటే ఎక్కువ పని చేయలేదు. నేను కొంచెం స్ట్రాంగ్ కాబట్టి 2 months నుంచి వర్క్ చేస్తున్నాను. నా పేరు సురేంద్ర, మీ పేరు? వసుంధర. వావ్, మన పేర్లు ఇంత సిమిలర్గా ఉంటే మన ఇష్టాలు అంత సిమిలర్గా ఉంటాయేమో. వాట్? నేనేదో క్యాజువల్గా అన్నానండి. మీకు ఇక్కడ ఏం పని అయినా చెప్పండి, చిటికలో చేసి పడేస్తా. అంత మన చేతుల్లో పని. ఆయన ఈ బిల్డింగ్కి కూలీలు తెచ్చే మేస్త్రండి. మన జర మస్తు క్లోజు, ఏదో ఫ్రెండ్లీగా అన్నారులేండి. డిస్టర్ ఎక్కడ ఉంది, నేను తెస్తానండి. ఇదే, ఇదిగోండి. అక్కడ కూలీలు ఉన్నారు కదండి, వాళ్ళు వర్క్ చేస్తున్నారు లేరా అని చూసుకున్న బాధ్యత మీదండి. మనం లంచ్ టైంకి వెళ్దాం, ఓకేనా? బాయ్. ఏంటి కూలీలను చూసుకోవాలా? యాక్చువల్ మీరు చూసుకోకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటానండి. ఏదో ఫార్మాలిటీకి మీకు వర్క్ ఇచ్చారంతే. ఎందుకు నాకు కూడా తెలియదండి. టైం అవుతుంది, ఆ దరిద్రుడు తిడతాడు. లంచ్ టైంలో కలుద్దాం, ఓకేనా? బాయ్. ఏమైంది పిల్లకి? స్మైల్ ఇస్తే తిరిగి స్మైల్ ఇవ్వడం కూడా రాదా? ఇది వరల్డ్ వార్లో ఉన్నట్టు గుర్రుమనున్నారు. ఇంకా మా సార్ పొద్దున వెళ్ళగానే తిట్టేశాడు, మళ్ళీ నాకు కంటికి కూడా కనిపించలేదు. నేనున్నానో పోయానో కూడా ఎవరికి సంబంధం లేదు. అక్కడున్న పిల్లర్స్ అయినా ఎవరైనా పట్టించుకుంటారేమో కానీ
నేనున్నా ఒకటే లేకున్నా ఒకటే. అరే ఒక్కరోజే కదండి అయింది. ఒక్కరోజుకి ఇంత ఇరిటేట్ అయితే ఎలా చెప్పండి? ఏమో, ఒక్కరోజు గడవడానికి ఇంత టైం ఎప్పుడూ పట్టలేదు తెలుసా. నా బీటెక్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో ఈ రోజు అంతే టైం పట్టిందనిపిస్తుంది. మీరు మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్టు అనిపించట్లేదా? ఆహా, అలా అనిపిస్తుందా? ఆఫీస్లో చుట్టూ తిరిగి 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 చివరికి వచ్చిన జాబ్లో కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా. అలా అని వెళ్ళిన ఫస్ట్ రోజు బిల్డింగ్ కట్టలేరు కదా, ఇప్పుడు ఏంటి మానేస్తారా? చెప్పండి, మీరు మానేస్తా అంటే ఇంకొన్ని చూసి పెట్టాలి. మానేస్తారా? లేదు, వెళ్తా. మావా, మన ఉప్పలు వెళ్ళాలని చెప్పాను కదా, ఏంటి ఇక్కడ ముచ్చట్లు పెట్టావు? సారీ రా, మర్చిపోయా. ఒక్క నిమిషం ఉండి వస్తానా. సరే, మళ్ళీ కలుస్తా అండి. ఏమండి, మీరు నాగలే కదా పోయేది? సరేరా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వచ్చేస్తాలే. నాకు తెలుసురా, అమ్మాయిలు వస్తే పక్కన్న ఫ్రెండ్ని పాచిపోయిన బ్రెడ్లో పడేస్తారని నాకు తెలుసు. రే, తన ఆటోలో పోవాలి, అలా వెళ్తే లేట్ అయిపోద్ది. నేను అలానే ఆటో వెళ్తున్నా కాబట్టి డ్రాప్ చేసి తప్పేంటి? అబ్బో, వచ్చాడండి సేవామూర్తి. అరే, ఇదే ప్లేస్లో ఒక అబ్బాయి డ్రాప్ చేస్తావా? నేను వెళ్తానులేండి, నీకెందుకు శ్రమ? రెగ్యులర్ డైలాగ్ మార్చొచ్చు కదా. సర్లే, మూసుకొని కీస్ ఇవ్వు. మరి నైట్ సెట్టింగ్ ఉంటది, తీసుకోబా. పదండి. పర్లేదండి. పర్లేదండి, నేను బైక్ బాగానే డ్రైవ్ చేస్తా. ఏంటి? ఎవరు? ఫ్రెండ్. కాలేజ్ ఫ్రెండా? నా వర్క్ సైట్లో ఫ్రెండ్. ఫస్ట్ డేనే ఫ్రెండా? నీ ప్రాబ్లం ఏంట్రా? 1000 రూపీస్ లేవు. ఎవరో అబ్బాయితో వచ్చావని అమ్మకి చెప్తే గివ్ మీ 1000 అండ్ సేవ్ యూర్ సెల్ఫ్. అవునా? మొన్న నా దగ్గర 500 తీసుకొని నీ క్లాస్మేట్ కీర్తితో ఫ్లాప్ అయిన మూవీ చూస్తూ థియేటర్లో ఏం చేస్తున్నావు? నీకెలా తెలుసు? నీ గర్ల్ ఫ్రెండ్ స్నాప్ పెట్టిందిలే, థియేటర్లో ఎవరు లేరని. అక్కడ ఏం జరగలేదక్క. కానీ నాన్నకు చెప్తే ఏం జరుగుతుందంటావు? నువ్వు నీ ఏజ్కి మించి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో, పుచ్చకాయ లేచిపోద్ది. అర్థమవుతుందా? ఐ లవ్ యూ అక్క. ఏ పక్కలే, లవ్ యూ అంట. లవ్ యూ చూడలే. సరే అండి, వచ్చే నెల కదా మనుషులు పూజ చేయాలి. ఓకే అండి, మంచిది. హాయ్ అన్నా. వచ్చట్లు కాదు, పని చూడండి. ఇక్కడ పనంతా మీరే చూసుకుంటారు కదన్నా. 4 కూలీలు తగ్గినట్టున్నారు. మీ ఇంజనీర్ అడగమనడా? అంటే నేనే క్యాజువల్గా అడిగాను. చూడమ్మా, నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి. ఇంజనీర్ అయినంత మాత్రాన అన్నీ తెలుసుకోవాలని ఏం లేదు. ఇవన్నీ మీ ఇంజనీర్ చూసుకుంటాడు, సరేనా? అమ్మాయివి ఇంత దుమ్ములో ఎందుకమ్మా? రూమ్లో కూర్చోవచ్చు కదా. నువ్వు లేనంత మాత్రాన ఇక్కడ పడేమి ఆగదు, నడుస్తూనే ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, ప్రతి ఒక్కరు వస్తారు కోట వేసుకొని ఒక ప్రాణాలు తీయడానికి. ఆ బిల్డింగ్ మ్యాపేగా నేను చూసుకుంటాలే. సార్, నాకది కొంచెం వేరే పని ఏదైనా ఇస్తారా? అక్కడ పెద్దగా పనేం లేదు. ఏమన్నావు? అదే సార్, అక్కడ పనంతా మేస్త్రి అన్న చూసుకుంటున్నాడు. నాకేదైనా
పోనీ నువ్వు నా పని చేస్తావా? వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే నీకు ప్రమోషన్ కావాలా? చెప్పిన పని చేస్తే చెయ్యి. ఎప్పుడు ఎవరికి ఏ పని వల్ల నాకు బాగా తెలుసు. అర్థమైందా? వెళ్ళి నువ్వు పని చూసుకో. ప్రతి ఒక్కడు ఏం చేయాలి నాకు చెప్పేవాళ్ళే. తాగండి. సరే వదిలేయండి. నేను వదిలేద్దాం అనుకుంటున్నా, కానీ టాపిక్ని కాదు, జాబ్ని. అదేంటి? ఏంటో అఖిల్, నేను అసలు అక్కడ ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే ఒక్కడికే. ఎవరికి? ఆ సురేంద్రకి. వాడు లైన్ కొట్టడానికి ఒక అమ్మాయిలా ఉపయోగపడుతున్నా అంతే. కానీ నా వల్ల అక్కడ ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఇంత మాత్రానికి నేను నాగోల్ నుంచి నానక్రామ్గూడ వరకు అప్ అండ్ డౌన్. ఏంటో చూసారా, మీకు కామెడీ అయిపోయింది. అయ్యో సారీ. కాదు, మీకెవ్వరూ తెలిసిన వాళ్ళు లేరా? ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఆడపిల్ల అవసరం లేదంట. సరిపోయింది. సరే మీరు ఇలా డల్ అయిపోకండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అయినా మీకు ఎందుకు ఇంత ఇష్టం ఈ సివిల్ ఇంజనీరింగ్ అంటే? సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం కాదు, ఇల్లు కట్టడం ఇష్టం. దానికోసం సివిల్ ఇంజనీరింగ్. ఓ, ఎప్పటి నుండి? నా చిన్నప్పటి నుంచి. మా నాన్న ఇల్లు కట్టలేను అని బాధపడుతున్నప్పటి నుంచి. సో ఒక మంచి ప్రాజెక్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించి మీ నాన్నకు ఇల్లు కట్టేవ్వాలి, అంతేనా? సూపర్. అవును, మీకెప్పటి నుంచి రియల్ ఎస్టేట్ అంటే ఇష్టం? రియల్ ఎస్టేట్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? వర్కౌట్ అయితే బాగా డబ్బులు వస్తాయని ఆశ తప్ప ప్యాషన్ లాంటివి ఏమి ఉండవు. మరి ఇందులో ఎందుకు వచ్చారు? కూటి కోసం కోటి విద్యలు, అందులో ఇదొకటి. బాగా డబ్బులు వస్తాయి కదా. అయితే బావెనకేశారా? ఎక్కడండి, నెలంతా ముక్కినా 50,000 కంటే ఎక్కువ రావు. పోనేలేండి, నాకన్నా ఎక్కువనే సంపాదిస్తున్నారు. అంత లేదండి బాబు, మొత్తం ఖర్చులు పోను 10,000 మిగిలితే ఎక్కువ. ఎవరైనా అమ్మాయికి లేనద్దామంటే అవి కూడా వేస్ట్ అయిపోతాయని భయం. వేస్ట్ ఎందుకు అయిపోతాయి? ఎందుకు వేస్ట్ అయిపోతాయా? ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని కావాలో తెలుసా? సినిమాలు, షికార్లు, షాపింగ్లు, రెస్టారెంట్లు, గిఫ్ట్లు, పార్టీలు, పబ్బులు, ట్రిప్పులు. పొరపాటున అమ్మాయి ఓకే చెప్పింది అనుకోండి, అప్పులైపోతామండి బాబు. అందరు అలా ఉండరండి. ఉండకపోతే మంచిదేలేండి, కొంతమంది అయినా హ్యాపీ బతుకుతారు. అవును, మీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా? చిచి, నాకంత టైం ఎక్కడుంది? అవునులేండి, చాలా పెద్ద ఇల్లు కట్టాలి కదా, మీకు ఎక్కడ ఉంది టైం? సారీ. వెళ్దామా? ఇప్పుడు ఎందుకు లవ్ టాపిక్ తీశాడు? కొంప తీసిన మీద అమ్మాయికి లవర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అసలు ఎందుకురా నీకు? అమ్మాయి కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది కదా. కొంప తీసి తనకేమన్నా? చిచి, అలా ఏముండదు, నువ్వు ఎక్కువ ఆలోచించకు. చచా, ఈ అమ్మాయి అంటే కాదు, ఎక్కువ ఆలోచించుకో. ఏమైంది? ఏం లేదు, వెళ్దామా? అబ్బో, మొత్తానికి డీల్ సెట్ అయిందనమాట. ఈ 3 నెలల్లో ఇది 2వ డీల్ వసు. అది కూడా నా పేమెంట్ తీసుకోకుండా చేశా. రోజులు చాలా కష్టంగా మారిపోతున్నాయి తెలుసా. ఏం కాదులే, నాలా స్ట్రాంగ్గా ఉండు. మా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక నీ లైఫ్ నేను సెట్ చేస్తా. అబ్బా, ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఏంటి మ్యాటర్? అది చెప్పడానికే నీ సోదయ్యే వరకు ఆగా. నాది సోదా? సారీ, ఫ్లోలో నిజాలు బయటకు వచ్చేసాయి. మంచి హుషారు మీద ఉన్నావు, మ్యాటర్ చెప్పు. ఈరోజు మార్నింగ్ షార్ప్ 10:30 అవుతుంది. రామ్మూర్తి మంచి మూడ్లో ఉన్నాడు. ఓకే. కామన్ సెన్స్ లేదు, అడ్డగడ్డల పెరుగు, ఫ్రేమింగ్ సరిగ్గా చూసుకోవడం రాదు. అమ్మాయిలకి సెట్ కొట్టే మాత్రం వచ్చే. సార్, అమ్మాయిలకి సైడ్ కొట్టేది మీకెలా తెలుసు సార్? అదే ఇంపార్టెంట్. దున్నపోతుల పెరిగే దేనికి పనికిరావు. ఏంటి? నాకు వేరే ఏదైనా వర్క్ ఇవ్వండి సార్. ఏంటి? అక్కడున్న కూలీలకి వర్క్ ఏమేం చేయాలో వాళ్ళకి తెలుసు సార్. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నాకేదైనా వర్క్. నీకేం పని వల్ల నాకు బాగా తెలుసు. ముసుకుని పని చేయి. నేను చెయ్యను సార్.
ఎన్ని రోజులు ఏ పని లేకుండా కూర్చోవాలి? నేను 4 years సివిల్ ఇంజనీరింగ్ చేసింది ఇలా కూలీల లెక్కలు రాసుకోవడానికి కాదు. వచ్చి 3 నెలలు అవుతుంది సార్. మీరిచ్చే ట్రావెల్ ఛార్జెస్కైనా న్యాయం చేయాలి కదా. మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్, మీ దగ్గర పని నేర్చుకోవాలని ఉంది సార్. ప్లీజ్ సార్. ఆ ఫైల్ ఇవ్వే. సార్ ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్స్ ఫ్లాష్ ఉన్నాయి. చెక్ చేసి ఈవినింగ్ లోపు ఏం చేయాలో నాకు చెప్పేసి వెళ్ళి చూస్తామండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ఇక్కడ వెళ్ళి. సో మొత్తానికి మేడం ధైర్యం వచ్చిందన్నమాట. ధైర్యం ఎప్పటి నుంచో ఉంది, కానీ వాడడానికే ఇంత టైం పట్టింది. పోన్లే, అందరూ వాళ్ళ జీవితాల్లో ఒక మెట్టు పైకి ఎక్కాలనుకుంటారు. నువ్వు ఏకంగా ఒక ఫ్లోరే ఎక్కేసావు. హా, ఫనీ. కానీ మెయిన్ పాయింట్ అది కాదు. ప్రమోషన్ కంటే పాయింట్ ఇంకోటి ఉందా? ఉంది అన్నా. సార్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకోమన్నారు. వారంలో వెళ్ళిపోతావు అనుకున్నాను. గట్టిదానివే. సరే పదమ్మా. మన లైఫ్లో మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే వచ్చే కిక్కుంది చూసావా, అది ఏ ప్రమోషన్ ముందు పనికిరాదు. అబ్బో, నిజం అఖిల్. నా లైఫ్లో ఎప్పుడు నన్ను వెంటాడే దరిద్రం ఏంటో తెలుసా? అండర్ ఎస్టిమేషన్. చిన్నప్పుడు 8th ఎన్సీసీలో జాయిన్ అవుదాం అనుకున్నా. నువ్వెండలో కాసేపు నిలబడవమ్మా అని నా పేరు తీసేశారు. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. నువ్వు ఫెయిల్ అవుతావే అన్న రిలేటివ్సే ఎక్కువ తెలుసా. మొన్న బీటెక్లో జాయిన్ అయినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటా అంటే అమ్మ గొడవ. ఆఖరికి నా తమ్ముడు కూడా ఈ సివిల్ జాబ్ ఎందుకక్క, మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా అని వాడు కూడా సలహాలు ఇస్తున్నాడు. మన లైఫ్లో ఎప్పుడు మనకి ఒకరు సపోర్ట్గా ఉండాలంటారు కదా. నా లైఫ్లో ఆ సపోర్ట్ మా నాన్న. ఆయన కూడా లేకపోతే నేనేమైపోతానో. అలా ఏం కాదు, ఆయన లేకపోయినా నువ్వు చేయగలవు వసు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి. నువ్వేమవ్వాలనుకున్నా సాధిస్తావని నేను నమ్ముతున్నా కాబట్టి. సరే వెళ్దామా? ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి. నువ్వేమవ్వాలనుకున్నా సాధిస్తావని నేను నమ్ముతున్నా కాబట్టి. రా, టీ తాగేసి వెళ్దు. ఏంటి ఇప్పుడా? మరి ముహూర్తం పెట్టుకొని వస్తావా? అలా కాదు, సడన్గా ఎందుకని? ఇంట్లో మన విషయం తెలియాలి కదా. ఏ విషయం? అదే మనం ఫ్రెండ్స్ అన్న విషయం. ఓ, తెలియాల్సిందే అంటావా? అంతే, దా. అద్ది వేయి నా కొడుకుని వేయాన్ని. అద్ది వేయి 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 వేయి. దా. అమ్మా అక్కొచ్చింది. ఏమే పొద్దున్న లేట్ అవుతుందని స్నానం చేయకుండా హడావిడిగా వెళ్ళావు. వెళ్ళి స్నానం చేయ ముందు. మా అఖిల్, మనం టెర్రస్ పైకి వెళ్దామా? నన్ను ఇంట్రొడ్యూస్ చేయవా? వీడు తమ్ముడు మధు. హాయ్. హలో. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నా సపోర్ట్ నీకే. జస్ట్ కిడ్డింగ్. మనం వెళ్దాం. మూసుకొని కూర్చో. ఇదే మా ఇల్లు, సారీ అద్దిల్లు. ఎలా ఉంది? బాగుంది, మంచి ఏరియాలో ఉంది. మంచి రేటు పలుకుద్ది. అఖిల్. సారీ. అవును, నువ్వెప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. నువ్వెప్పుడు అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నా కదా, చెప్పు. ఏముంది, నాన్న రైతు బిడ్డ, అమ్మ హౌస్ వైఫ్. మా ఇంట్లో నేను, మా అమ్మ, మా నాన్న, ఓ 4 గేదెలు, 2 గొర్రెలు, ఇంకో 2 కోళ్ళు ఉన్నాయి, అంతే. వెరీ క్యూట్ ఫ్యామిలీ. కాదు, వెరీ నాట్ ఫ్యామిలీ. ఎందుకు? 10th మార్క్స్ తక్కువ వచ్చాయని అమ్మ కొట్టింది.
డిగ్రీ ఎగ్జామ్స్ ఎగ్గొట్టాని మా నాన్న కొట్టాడు. ఊర్లో బలాదూరు తిరుగుతున్నాని ఇద్దరు కలిసి హైదరాబాద్ తరిమి కొట్టారు. నా లైఫ్ ని కామెడీ అయిపోయింది. నువ్వు చెప్పడం అలా చెప్తున్నావు, నన్నేం చేయమంటావు? నేను ఇంతే వసు. లైఫ్లో దేని సీరియస్గా తీసుకోవాలో దేని కామెడీగా తీసుకోవాలో తెలీదు. అందుకే లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా మా నాన్న తిట్లను సీరియస్గా తీసుకొని ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి దూరంగా ఇక్కడికి వచ్చేస్తా. నువ్వు మీ ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నావా? ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడు ఫ్యామిలీ మిస్ అవుతాడు. అండ్ అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ అవసరం కోసం చేసే ఫ్రెండ్షిప్ తప్ప నిజమైన ఫ్రెండ్షిప్ ఎవ్వడికి అవసరం లేదు. ఇదిగో ఇక్కడ నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. చెప్పరా. బా ఎక్కడ బా, ఇంకా రూమ్కి రాలేదు? ఎక్కడేరా? వసు వాళ్ళ ఇంట్లో. ఏంటి అప్పుడే దుకాణం పెట్టేసావా? నోరు మూసుకుని ఫోన్ పెట్టి బే. సరే వచ్చేటప్పుడు కర్రీ తీసుకొని రా, రైస్ పెట్టేశాను. సరే బాయ్ బా. ఏమంటున్నాడు మీ ఫ్రెండ్? వాడే అదవా, వాడి గురించి పట్టించుకోకు. అఖిల్, నీకు తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని ఫీల్ అవ్వకు. నేను నీ ఫ్రెండేగా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నువ్వేంట్రా ఇంట్లో పనిచేయవుగా? అమ్మ లేదా? అమ్మకి నీరసంగా ఉందని పడుకుంది, అందుకే నన్ను పంపించింది. నా తప్పేం లేదు, నేను వద్దన్న అమ్మాయి పంపింది. తీసుకోండి. ఏమనుకోక అఖిల్, మా అమ్మకి కొంచెం చాదిస్తాం ఎక్కువ. లేదు లేదు, అమ్మంటే అలానే ఉండాలి. అలా ఉంటేనే అందం. అవును, మా అమ్మ అలా ఉంటేనే బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు కొడుతుంది. అదే నాకు నచ్చదు. ఎనీవే చాలా థ్యాంక్స్ బాబు. తనకెవ్వరూ జాబ్ ఇవ్వట్లేదని రోజు బాధపడుతూ ఉండేది. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. అది నీ వల్లే. లేకపోతే ఎక్కడ తను డిప్రెషన్లోకి వెళ్తుందనని నాకు చాలా భయం వేసేది. అయినా తను డిప్రెషన్లోకి వెళ్ళేంత వీక్ కాదులేండి అంకుల్. అయినా మీ సపోర్ట్ ఉందిగా, అదే తనకు చాలా బలం. సరే అంకుల్, నా టైం అయింది, వెళ్ళొస్తాను. ఓకే ఓకే బాబు. డ్రాప్ చేసి వస్తానన్నా. సరే. ఆంటీ టీ చాలా బాగా పెట్టారు. అవునా? అయితే రేపటి నుంచి ఫ్లాస్క్లో తీసుకొస్తాం. వద్దులే, నేనేదో ఫార్మాలిటీ చెప్పా, లైట్ తీసుకో. సరే మరి. ఓకే, జాగ్రత్త. రేపు కలుద్దాం. రే అడ్వెంచర్, ఆ అమ్మాయి చాలా మంచిదిరా. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచోలే. నాకు విషయం అర్థం కాలేదురా. 3 నెలలుగా నన్ను ఇంటికి పిలవన్నది, ఈరోజు ఎందుకు పిలవాలరా? రే అడ్వెంచర్,
నిన్నేవే. రే ఏంట్రా నా లడ్డూలో పంచాయతీ, నీ లవ్ స్టోరీలోకి నన్ను లాక్కో. లవ్వా లవ్వా నేను చెప్పలేదే. అవునా? అయితే ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేసి బయటికి వెళ్ళి చందమామని చూస్తూ వెంచర్లేసి ఎలా అమ్మాలని ఆలోచిస్తూ కూర్చో. అంతేగాని ఇలా మింగకురా, పడుకో. ఊరికే పొద్దుంచి సావ దొబ్బుతూ ఉన్నాడు. అబ్బా, అలాగే మంచి డ్రీమ్ చెడగొట్టాడు ఎదవా. వాడిని చూస్తే జాలేస్తుంది. పాప మరి మాట్లాడొచ్చుగా. మాట్లాడితే చిరాకేస్తుంది. సరిపోయింది. ఇలా ఉంటే చాలా కష్టం. ఏంటి కష్టం? ఈ ఫీల్డ్లో అందరినీ కలుపుకుంటూ పోవాలి. కలుపుకుంటూ పోవడం నీకు అవసరమేమో, నాకు అవసరం లేదు. అవసరమే. ఈ కాలంలో మాటలు కలపకపోతే మూటలు కట్టలేం. నువ్వే కట్టుకో ఆ మూటలేవో. నువ్వేంటి ఇల్లు కట్టుకుంటావా? ఎగ్జాక్ట్లీ. అయినా ఇంత చెప్తున్నావు, నువ్వు నీ బయర్స్తో ఎలా డీల్ చేస్తావో నాకు తెలియాలి కదా. ఇప్పుడు నీకు డెమో కావాలా? సరే, నువ్వు ఇప్పుడు ఓనర్వి, నీకు ఈ టీ షాప్ అమ్మేస్తా. చూడండి మేడం ఎలా ఉంది. ఏముందయ్యా, యావరేజ్గా ఉంది. దీనికోసమా ఇంత దూరం తీసుకొచ్చావు? ఇలాంటివి గల్లీకి 10 ఉంటాయి. నిజమే, కానీ అక్కడెక్కడా లేనంత ప్రాఫిట్ ఈ షాప్లో ఉందంటే మీరు నమ్ముతారా? ఎలా నమ్ముతాను? నమ్మాలి. గల్లీకో టీ కొట్టు ఉండడం వేరు, ఆ టీ కొట్లో టీ బాగుండడం వేరు. మీరు ఒక్కసారి టీ ట్రై చేయండి, ఈ టీ కొట్టుతో పాటు ఆ మాస్టర్ని కూడా కొనేస్తారు. ఏమో అయ్యా, నువ్వు చెప్తుంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. సరే మేడం, మీ ఇష్టం. బయట చాలామంది బయర్స్ ఉన్నారు, మీరేదో పెద్ద మనిషి అని మీకు చెప్తున్నా. నేనా? మీరే. ఏం కాదా? సరే, ఎంత చెప్తున్నావేంటి? ఏముంది మేడం, జస్ట్ 8 lakhs. 8 లక్షలా? దీనికి 8 lakhsా? బయట 10 లక్షలు పలుకుతుందండి. 8 అంటే అవ్వదయ్యా, ఒక 5 చేసుకో. 5 అంటే చాలా తక్కువ అండి. ఏం తమ్ముడు? నాకు ఓకే అన్న, 5 లక్షలంటే. మేడం పేపర్లు తీసుకురమ్మంటారా? చెప్పండి, తీసుకొస్తా. వదిలే తమ్ముడు, మేడం ఫ్యూచర్లో పెద్ద సివిల్ ఇంజనీర్ అవుద్ది, అప్పుడు తెద్దులే. సరే వెళ్దామా? కాసేపు ఉందామంటావు అనుకున్నా. సరే ఉందాం. ఫస్ట్ ఫ్లోర్ కావాల్సిన మాల్ వచ్చిందా? వచ్చింది సార్. వసుంధరమ్మకి వెళ్ళి లిస్ట్ ఇచ్చాను. కూలీలు కరెక్ట్గా వస్తున్నారా? వస్తున్నారు సార్. మొన్న ఫ్రేమ్లో తేడా వచ్చింది కదా, ఏమైంది? అది వసుంధరమ్మ క్లియర్ చేశారు కదా సార్. పాలిస్టర్కి మాట్లాడారా? అది ఇంకా మాట్లాడలేదు సార్. వసుంధరమ్మకి వేరే ఏదో ఐడియా ఉందంట. ఏంటయ్యా వసుంధర, ఇక్కడ ఇంజనీరింగ్ నేనత్తన్నా. అదేంటి సార్, మీరే కదా అన్నీ వసుంధరమ్మకి చెప్పమని చెప్పింది. చెప్పాను. అప్డేట్ ఎవరికి ఇవ్వాలి, నాకా తనకా? మీకే సార్. ఇంకొకసారి తన గురించి నా ముందు బిల్డప్ ఇవ్వకు. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి, అర్థమైందా? సరే సార్. అసలు అమ్మాయి ఎక్కడుంది? సార్ 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 అదిగో అక్కడుంది సార్. సార్ నేను ఆ అమ్మాయి వర్క్ గురించి ఏం మాట్లాడట్లేదు సార్, కానీ రోజు అంతా కూర్చొని ముచ్చట్లు పెడుతుంది సార్. అసలు ఇన్కంప్లీట్ అయిన బిల్డింగ్కి మార్కెటింగ్ ఏజెంట్తో పనేముంది సార్ చెప్పండి. ఏంటయ్యా నీకు నొప్పి? వాడు నీకు అర్థం వస్తున్నాడా? చిచి అలా అని కాదు సార్, మనం బిల్డింగ్ కట్టేది వాళ్ళు కూర్చొని ముచ్చట పెట్టుకుని కాదు కదా సార్. మీరే చెప్పండి, తర్వాత మీ ఇష్టం. వసుంధర, ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, క్యాజువల్గా నిలబడ్డాం అంతే. అఖిల్, ఏంటి ఇక్కడ నీకు పని? ఇప్పుడు ఏమైంది సార్? ఏమైందా? లవర్ సెట్ అయ్యింది. ఏంటమ్మా, ఏం పని చేసుకోకుండా అబ్బాయితో ఏం చేస్తున్నా? సార్ బ్రేక్ టైమే కదా సార్. బ్రేక్ అయితే టీ తాగాలి. ఈ అస్సలేంటి సార్? వసు ఏంటి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పని చేయండి.
అర్థమైందా? నువ్వేంటి ఇక్కడ? వెళ్ళి పని చేయి. ఓకే సార్. ఆయన గురించి తెలిసిందే కదా వసు. అసలు నువ్వు ఏం పట్టించుకోకు. నువ్వే కదరా రచ్చగొట్టింది. బాబాయ్ నిజమనుకుంటారు బాబాయ్. అఖిల్ వసు జాగ్రత్త. నువ్వేం పట్టించుకోకమ్మా. నీ వర్క్ చూసి కుళ్ళుకుంటున్నాడు. నీ వర్క్ పరంగా తిట్టలేక ఇలా పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఈ మాటలన్నీ మనసులో పెట్టుకోకమ్మా, సరేనా? వదిలే వసు, ఇవన్నీ మామూలే. వాళ్ళంతా ఇంట్లో పిల్లలు పెట్టేట అచ్చ తట్టుకోలేక ఇదిగో ఇలా ఎంప్లాయీస్ మీద చూపిస్తూ ఉంటారు. మేడం మిమ్మల్నే, అర్థమైందా? అదంతా కాదు, నువ్వు రేపటి నుంచి సైట్లోకి రాకు. అరే నువ్వు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటున్నావు తెలుసా? నువ్వు నా కోసం రావడం వల్లే కదా ఆయన నేను తిట్టింది. లైట్ తీసుకో, ఒక్కసారి వెళ్ళి మాట్లాడితే అంతా సెట్ అయిపోద్ది. అవును, ఆయన దగ్గర పనిచేస్తుంది నేను. ఏమనంటే నన్ను అనాలి, నిన్నెందుకు తిట్టడం? నన్ను అన్నందుకు నేనే పెద్దగా పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? ఏమో, ఆయన నిన్ను తిట్టడం నాకు నచ్చలేదు. నన్ను తిట్టడం నీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? అది బండి ఆపి అడగాల? అంటే గాలికి సరిగా వినపడదేమో అని. నన్ను తిడితే నీకెందుకు నచ్చలేదు? ఏంటి నీ గోలా? పద. ముందు ఆన్సర్ చెప్పు. ఎందుకంటే నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. ఒకసారి బండి దిగు. ఎందుకు, టైర్ ఏమైనా పంచర్ అయిందా? ఫ్రెండ్ జోన్లో పెడిసిందిరా. క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్? అవును, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఫ్రెండ్ జోన్లో పడేసావుగా. అదేదో కరోనా జోన్ అన్నట్టు అలా అయిపోతావేంటి? అందులో పడేసినా బాగుండేది, వంటమా పోతాం తేలిపోయేది. ఇప్పుడు ఏమైందని? నీకేం అర్థం కావట్లేదా? ఏం అర్థం కావాలి? వసు, ఇది తప్పు వసు, కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు? ఏదైనా ఉంటే తిన్నగా చెప్పు, ఇలా మెలకలు తిరగకు. ఓ అలా వచ్చావా? సరే ఇప్పుడు చెప్తా విను. ఒక నిమిషం, నాన్న ఫోన్. మామ ఇప్పుడు చేయాలా? ఏంటి? ఏమైందిరా? అక్క, అమ్మక్క. నాన్న ఏమైంది నాన్న? ఏం కాలేదురా, నువ్వు టెన్షన్ పడకు, సరేనా? చెప్పు నాన్న. సాయంత్రం వరకు బాగానే ఉందిరా. గుండెలో నొప్పని పడిపోయిందిరా. ఉన్న పలంగా తీసుకొచ్చేసాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడుంది? ఐసీయూలో ఉందిరా. ఫస్ట్ ఫ్లోర్ పాలిస్టరీన్ పరిస్థితి ఏంటి? అది వసోమ చెప్పాలండి.
అవును అమ్మాయి ఎద్ది అమ్మకి బాగాలేదని 2 రోజులు లీవ్ తీసుకుంది. ఇప్పటికి వారం రోజులు అయింది. ఇంక రాదా? అది నాకెలా తెలుస్తుందండి? మరి ఇంకేంటి తెలిసింది మీకు? టైం 10:30 అయింది, ఇంకా రాలేదా? అసలు ఏమనుకుంటుంది అమ్మాయి? ఆ అమ్మాయి అనుకుంటుందా నాకెలా తెలుస్తుందండి? ఏంటి? ఏం లేదండి, ఏదో పని ఉండి ఉంటుంది. పని ఉంటుందా? మాకు పనులు లేవా? ఖాళీగా దబ్బించుకొని టైంకి ఎక్కడికి వచ్చామా? అలా ఎలా మొహమ్మద్ చెప్తామండి? ఆహా, ఈ మధ్య అందరికి చాలా ఎక్కువైంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పుడు నేనేంటో మీకు చూపిస్తా. రావమ్మ వసుంధరా రా. అయిపోయి అన్ని హాలిడేస్. అసలు అమ్మలు పెట్టుకుంటే ఇదే తలనొప్పి. ఫ్యామిలీ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం అని లీవ్ల మీద లీవ్లు తీసుకుంటారు. అందుకే నేను అమ్మాయిని ఎంకరేజ్ చేయను. ఇంకోసారి ఎమర్జెన్సీని లాంగ్ లీవ్ తీసుకుంటే మరలా రానవసరం లేదు. అర్థమైందా? ఫస్ట్ ఫ్లోర్ వర్క్ అలాగే ఉంది. ఈ మేస్త్రి గారిని అడిగితే నీకేదో ఐడియా ఉందన్నావంటే ఆ వర్క్ అప్పటి నుండి అలాగే ఉంది. వెళ్ళి దాని సంగతి చూడు. ఓకే సార్. నేనే వెళ్తానండి. నీకు బొట్టు పెట్టి చెప్పలే. వెళ్ళే వీడబ్బా. సార్ నేను కూడా వెళ్తాను సార్. నువ్వెందుకు ఇక్కడుండి? చెత్తేదవా. ఏమ్మా, అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదన్నా. అమ్మ గుర్తుకొస్తుందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాం. పోనీలే అమ్మా, కోలుకుంది కదా, ఏం కాదులే. నువ్వు వెళ్ళాక రామూర్తి ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదమ్మా. మొన్న ప్రొపరేటర్ వచ్చి ఒక్క పని కూడా సరిగ్గా జరగలేదని బండ బూతులు తిట్టాడు. అప్పటి నుంచి ఇంకా చిరుబుర్లాడిపోతున్నాడు. అన్నా, నిన్ను ఒక సలహా అడగొచ్చా? అడుగమ్మా, అందులో ఉంది. అమ్మ ట్రీట్మెంట్కి బాగా ఎక్కువ ఖర్చు అయిందన్నా. నాన్న పిఎఫ్ ఇంకా పెండింగ్లోనే ఉంది. నేను వచ్చి 6 months అవుతుంది, ఇంతవరకు శాలరీ ఇవ్వలేదు. శాలరీ అడుగుదాం అనుకుంటున్నా. అందులో ఉందమ్మా, నువ్వు వర్క్ చేసావు, ధైర్యంగా వెళ్ళి అడుగు. వాడికి నీ అవసరం చాలా ఉంది, వాడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ధైర్యంగా వెళ్ళి అడుగు. కానీ చూసుకో అమ్మా, వాడు మంచి మూడ్లో ఉన్నప్పుడు అడుగు. వాడు అసలే సాడిస్ట్ ఎదవా. వాడు ఇయ్యడరా, వాడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది వాడు 1 రూపాయి కూడా పెట్టేవాడు కాదని. లేదురా, వాడు పెట్టే రకమే. డబ్బులు రావడం లేట్ అయ్యి ఉండొచ్చు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బావా? రే, వాడిని ఆల్రెడీ వాడు మోసం చేశాడు. అయినా సరే ఎవడైనా ల్యాండ్స్ అన్ని చూసి మన దగ్గరకు వచ్చి బేరమాడి మరీ ఓకే చేశాడంటే అర్థం చేసుకో వాడికి ఆ ల్యాండ్ ఎంత అవసరమో. వెయిట్ చెయ్యి, వాడే కాల్ చేస్తాడు. ఏమో బావా, ఈ మధ్య పెద్దగా బేరాలు రావట్లే. వచ్చిన వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపేయలే. మనకు కూడా మంచి రోజులు వస్తాయిలేరా. వచ్చింది. ఏంటి మంచి రోజులా? కాదు, ప్రేమికుల రోజు. ఏంట్రా ముడిగా వస్తుంది? ఆ రామ్మూర్తిగాడు ఏదో ఒకటి అనేసి ఉంటాడు. నువ్వేంట్రా లేచావు? ఒరే, పెళ్ళై విడాకులు తీసుకున్న జంట మధ్యలో అయినా ఉండొచ్చు, కానీ ప్రేమిస్తూ బయటకు చెప్పుకోలేని మధ్యలో నేను అస్సలు ఉండలేను. మీ పత్తి వ్యాపారం అంతా అయిపోగానే నాకు కాల్ చేయి, నేను వస్తా. రే, ఏంటి మేడం మంచి హుషారు మీద ఉన్నట్టున్నారు? అదే మూడ్ ఆఫ్లో ఉన్నావు, ఏమైందా అని. ప్లాన్ ప్రకారం ఇది కంప్లీట్ అయిపోయాక నాకు చెప్పు. తర్వాత ఏం చేయాలని నేను నీకు చెప్తా. అర్థమైందా? దగ్గరుండి చూసుకో. ఏమైనా అవసరమైతే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి, ఓకేనా? సార్, ఏంటి? అది నేను జాయిన్ అయ్యి 6 months అవుతుంది సార్.
అయితే కొంచెం శాలరీ కావాలి సార్. ఇంట్లో కూడా బాగా ఇబ్బందిగా ఉంది. శాలరీయా? నిన్ను పెట్టుకోవడం ఎక్కువే, మరలా నీకు శాలరీ ఇచ్చి పోషించలే. నేనేమైనా ఇక్కడ ధర్మశత్రం నడుతున్నానా? సర్లే, 6,000 ఇమ్మని అకౌంటెంట్కి చెప్తా, ఈ నెల నుండి కలెక్ట్ చేసుకో. సార్ మరీ 6,000 ఏంటి సార్? రావడానికి పోవడానికి 5,000 వరకు అయిపోతుంది. 6,000 అంటే బాగా ఇబ్బందిగా అయిపోతుంది సార్. అయితే రాక్, నిన్నెవరు రమ్మని చెప్పాడు? నేనేమైనా నిన్ను బతుమలాడి ఇక్కడ జాబ్ చేయమంటున్నానా? ఇప్పటికిప్పుడే నిన్ను పీకేసి వేరొకరిని పెట్టుకుంటా. ఏం చేస్తా? అయితే పెట్టుకోండి. తొందరగా పని చేయమన్నానా? జాబ్ మానేసావా? హ్మ్. ఎందుకు? ఇంతసేపు చెప్పిందేంటి? అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాను కదా. వాడే ప్రాబ్లం అయినప్పుడు నీతో ఏం చెప్పాలి? వాడు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడు తెలుసా? పనికి రాని స్క్రాప్ లాగా ట్రీట్ చేస్తున్నాడు. చూస్తే చూడని వసు, అవన్నీ పట్టించుకోకు. నీకు అర్థం కావట్లేదు అఖిల్. వాడు శాలరీ ఇవ్వకున్నా సైలెంట్గా ఉండేదాన్ని, కానీ 6,000 ఇచ్చి నీ మొహానికి ఇదే ఎక్కువ, నువ్వు కాకపోతే ఇంకొక అసిస్టెంట్ అంటే ఎలా పనిచేయమంటావు? డబ్బులు ఇవ్వకపోయినా ఎలాగో అలా కష్టపడతానేమో, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే మాత్రం అక్కడ పనిచేయలేను. చూడు, వాడు ఎదవే, ఒప్పుకుంటా. అలా అని ఇప్పటికిప్పుడు జాబ్ మానేస్తే ఎక్కడైనా ట్రై చేస్తావు, ఎంత తిరుగుతావు? ఈసారి అప్రెంటిస్లా ట్రై చేయను, డైరెక్ట్ ఇంజనీర్లా ట్రై చేస్తా. కన్స్ట్రక్షన్లో కాకపోతే డిజైనింగ్లో అయినా ట్రై చేస్తా, కానీ వాడి దగ్గర మాత్రం పనిచేయను. ఒక్కసారి ఆలోచించు, ఎందుకన్నా మంచిది. ఏంటి బా మొహం అలా పెట్టు? మాట్లాడడం మానేమందా? జాబ్ మానేసింది. జాబ్ మానేసిందా? రీజన్ ఏంటో? సెల్ఫ్ రెస్పెక్ట్. అబ్బో, రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. లెక్క పెట్టుకోవయ్యా. పర్లేదు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. మొత్తానికి ల్యాండ్ కొనేసారు సార్. ఏం చేసుకుంటారు సార్ ఈ ల్యాండ్లా? సమాధులు కట్టుకుంటా. నీకెందుకయ్యా నేనేం చేస్తే? అది కాదు సార్, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మా పని కూడా అయిపోయింది. మరేం లేదా సార్? డబ్బులు ఇచ్చాను కదయ్యా. రే ఏంట్రా అసహ్యంగా? నువ్వు ఆగబా, తక్కువ రేటుకి మాట్లాడి పెట్టాం కదా, ఆ మాత్రం అడిగితే ఏం కాదులే. అదే సార్, డబ్బులు ఒకటే ఇచ్చారు, మరేమైనా? ఓ పార్టీయా? మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే. ఉంటానయ్యా. బయ్యర్ల ముందు ఏంట్రా నీ కక్కుర్తి? వాళ్ళు తక్కువ రేటుకి బేరమైనప్పుడు ఆలకలేదా కక్కుర్తి? ఏం కాదులే. నువ్వు మారవరా? హలో, నీతో మాట్లాడాలి అఖిల్. అర్థమైంది, వస్తున్నా. అసలు ఏంటయ్యేది? ఇలా అయితే పని ఎప్పటికవుతుంది? మరి చూసుకోవడానికి ఎవరు లేరు కదండి. సురేంద్రకి చెప్పండి, వాడు చూసుకుంటాడుగా. పోయినసారి వాడికి చెప్పినందుకే మొత్తం ఫ్రేమింగ్ అంతా మార్చాల్సి వచ్చిందండి. ఇప్పుడేంటి, అన్ని పనులు నేనే చూసుకోలే, నువ్వు చూసుకోవచ్చుగా. నేను ఇంజనీర్ని కాదండి, మేస్త్రిని. ఇప్పుడేం చెయ్యాలి? ఇంకో ఇంజనీర్ కావాలండి. రవయ్య అఖిల్, ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు? అలా వస్తే ఇక్కడేం పని గంటేస్తారు కదా. కోపంలో ఉందంటాం, అన్ని పట్టించుకుంటావా ఏంటి? మీకు నాతో అవసరం ఉందన్న విషయం అర్థమైంది. సరే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. అసలు ఏం జరిగింది?
నాకు ఒక అప్రెంటిస్ కావాలి. సార్ మీరేమనుకోకపోతే మీకు విషయం చెప్తా. ఏంటి? మీలాంటి కోపిస్టోళ్ళ దగ్గర ఎవరైనా నెలకు మించి పని చేస్తే అదే గ్రేట్ సార్. నిజం సార్. ఈ బిల్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 5 మంది అప్రెంటిస్ని ఇచ్చా. ఒక్కరన్నా ఉన్నారా నెలకు మించి? కానీ అలాంటిది ఆ పిల్ల 6 నెలలు ఉంది. అదే చాలా గొప్ప విషయం సార్. చేస్తానయ్యా, పని కావాలంటే చెయ్యాలి. కానీ దానికి తగ్గట్టు శాలరీ కూడా కావాలి కదా సార్. కావాలి. నా ఆస్తి రాసిస్తా. కావాలేమో అడిగి. ఆస్తుల దాకా ఎందుకులేండి సార్, బేసిక్ ఇంజనీర్ శాలరీ ఇస్తే సరిపోద్ది. మేస్త్రనా ఒకసారి వెళ్ళారా? ఆ అమ్మాయి బాగానే వర్క్ చేస్తుంది కదా, ఆ అమ్మాయిని కంటిన్యూ చేద్దాం. ఏమంటారు మేస్త్రి అన్న? అవునండి, ఇక్కడ మంచిగా పనిచేసేది ఆ అమ్మాయి ఒక్కటే. ఆ అమ్మాయిని తీసుకోవడమే మంచిది. ఏంటి సార్, ఓకేనా? ఓకే కాదు, ఇలాంటి తలపొగరమ్మని నా టీంలో కంటిన్యూ చేయలేను. సరే సార్, మీ ఇష్టం. ఇప్పటికిప్పుడు అప్రెంటిస్ చూడమంటే నా వల్ల కాదు. మీ ఇన్ఫ్లుయెన్స్తో మీరు చూసుకోవచ్చు, కానీ టైం పడద్దు. అప్పటిలోపు ఈ వర్క్ ఆగిపోతే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోద్ది. ఆ తర్వాత మీరే ప్రొపరేటర్స్ అవుతారని చెప్పుకోవాలి. ఆవిడ మీకన్నా గయ్యాలని విన్నాను. తర్వాత మీ ఇష్టం. అది రమ్మూర్తి గడికి దోలు తీరింది. సారీ సార్. బేసిక్ శాలరీ 15,000 అంతే వస్తుంది. ఓకే సార్. శాలరీ బాగా అడిగా, పని త్వరగా అయిపోవాలి. అర్థమవుతుందా? సరే సార్. వెళ్ళి పని Thank you, sir. చూసుకో. పని త్వరగా అయిపోతుంది చాలే. హలో. థ్యాంక్ యూ. సర్లే, మళ్ళీ మనకు థ్యాంక్స్ ఏంటి? అసలు ఏం చెప్పావు? మా వసు ఏడిస్తే నాకు నచ్చదు, ఏడిపిస్తే నీకు మంచిది కాదని వార్నింగ్ ఇచ్చా. చా. సరే, నేను ఆఫీస్కి వచ్చా, మళ్ళీ చేస్తా. సరే, బాయ్. అయిపోయినారా నీ ముచ్చట్లు? కలిసినప్పుడు గంటలు గంటలు మాట్లాడుకుంటారు కదరా, ఇంకేం మాట్లాడుకుంటారా ఫోన్లో? నీ బాధ ఏంట్రా? రాడ్ సింగిల్ గడ పక్కన కమిటెడ్ ఫ్రెండ్ ఉంటే ఆ బాధ ఎట్లా ఉంటుందో నీకు అర్థం కాదురా. మూసుకొని పదవే. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ ఇక్కడ? ల్యాండ్ ఏమైనా కొంటున్నారా? సార్, లిస్టులోకి పటాన్ చెరువు దగ్గర ఒక వెంచర్ యాడ్ అయింది సార్. మీకు కావాలంటే చెప్పండి, సూపర్ బెనిఫిట్ ఉంది. అవునరా, అది కొని మీ ఇద్దరిని అందులోనే పాతిస్తా. ఏమైంది సార్? ఏమైందని అంత కూల్గా అడుగుతున్నావు? ఎలాంటి దిక్కుమాల ల్యాండ్ నాకు కంటగట్టి తెలుసా? అసలు మీలాంటి వాళ్ళు నమ్మినందుకు నేను ఎదవనయ్యా. ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్, చూడు. ఇప్పుడు ఇది నాది అని చెప్పుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా? ముందే అనుకున్నా మీలాంటి బ్రోకర్ నా కొడుకుని నమ్మినందుకు ఈ దిక్కుమాల ల్యాండ్ తీసుకొస్తారని. సార్, మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇచ్చేదేంద్రా? 70 లక్షల ల్యాండ్ ఎవరిస్తారు? మీరు ఇస్తారా? ఆగండి సార్. రిజిస్ట్రేషన్ ముందు అంతా బాగానే ఉంది కదా సార్, ఇప్పుడు ఈ నోటీసులు ఎవరు పంపారు? ఇప్పుడు అవన్నీ నేను కనుక్కుంటూ కూర్చోవాలా? మీరేం చేస్తారో నాకు తెలీదు. వారం రోజులు అవి సాల్వ్ అయిపోవాలి, లేదంటే నేను కోర్టుకు వెళ్తా. పోయిన డబ్బులతో సహా ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వసూలు చేస్తా. గుర్తుపెట్టుకో, వారం రోజుల టైం. మీరేంటి సార్ ఏం మాట్లాడరు? ల్యాండ్ రిజిస్ట్రేషన్ బాండ్ చేసుకుని మీరే కదా, సో మీరే క్లియర్ చేసుకోవాలి. లేదంటే ఆ లాట్ అమౌంట్ రెస్పాన్సిబిలిటీ మీరే పే చేసుకోవాలి. అంతేగాని నాకేం సంబంధం లేదు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ల్యాండ్ అమ్మడం వరకే మా బాధ్యత. ఈ లిటికేషన్తో మాకేం సంబంధం? మీదే బాధ్యత. రిజిస్ట్రేషన్లో సెక్యూరిటీ సైన్ కంపెనీ తరఫున మీరే పెట్టారు, సో మీ మీదకే వస్తుంది. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మీరు ల్యాండ్ అమ్మేటప్పుడు కంపెనీ నుంచే కాకుండా బయర్ దగ్గర నుంచి కూడా కమిషన్ డబ్బులు తీసుకుంటారా లేదా? మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరే హ్యాండిల్ చేయాలి. అండ్ ఇంకో విషయం, ఈ ల్యాండ్ డీలింగ్స్ అయ్యే వరకు మీరు ఇంకే డీలింగ్స్ పెట్టుకోవద్దు. అనవసరంగా కంపెనీకి లాస్. బయలుదేరండి.
వసు అమ్మా, చెప్పండి అన్నా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, చెప్పండి. ఇదిగో అమ్మా ఈ వీక్ వర్క్ రిపోర్ట్. చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయన్నా. టైం ఏమో ఎక్కువ లేదు, కొంచెం స్పీడప్ చేయండి, ట్రై చేయండి. లాస్ట్ వీక్ మ్యాన్ పవర్ తక్కువ అవడం వల్ల వర్క్ లేట్ అయిందమ్మా. అవునా? అయితే ఎవరైనా ఓటీ చేస్తారేమో కనుక్కోండి, కొంచెం హెల్ప్ అవుతుంది కదా. ఓకే అమ్మా. ఓకే. అమ్మా, నీకేమన్నా తలనొప్పి వస్తుందా? లేదే. ఏ? ఇప్పుడు వస్తుందిలే. హాయ్ వసు. చెప్పు. నువ్వే చెప్పు, ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా, కనిపించట్లేదా? నాకు ఏ పని పాటు లేదనుకుంటున్నావా? పని లేదు కాబట్టి నా చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు సెటైర్ ఇచ్చినా డీసెంట్గా ఉంటుంది తెలుసా. కానీ నువ్వు మాత్రం నా చుట్టూ ఇలా తిరగడం చాలా ఇండీసెంట్గా ఉంది తెలుసా. అసలే ఇరిటేషన్లో ఉన్నా, విసిగించుకు. ఎందుకు అలా అంటున్నావు? కోపం చూపించారని నీకున్నప్పుడు అలాగని ప్రేమ చూపించారని నాకు కూడా ఉంటుంది కదా. నీ గువ్వ పల్లగొట్టి రైట్ నాకు కూడా ఉంటుంది కదా. ఇంకోసారి ఇరిటేట్ చేసావనుకో, కొలిగ్వి అని కూడా చూడను. అర్థమైందా? ఎందుకు అలా అంటున్నావు వసు? చూడు, నా మీద నీకు లవ్ ఉంది, కానీ అఖిల్గాడు వచ్చి మొత్తం మన ఇద్దరంతులా చిచ్చు పెడుతుంది కదా. సురేంద్ర, చెప్పు వసు. నీకు నేను ఒక మాట క్లియర్గా చెప్తా, బాగా విను, సరేనా? ఓకే. నాకు నీ మీద కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు. కొంచెం అంటే కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు. నేను బ్రదర్లా కూడా చూడట్లేదు. ఎందుకంటే నా జీవితానికి ఆల్రెడీ ఒక బ్రదర్ ఉన్నాడు, వాడొక్కడు చాలు. నువ్వు జస్ట్ వర్క్ స్పేస్లో నాకు కలిసిన ఎంప్లాయీ మాత్రమే. మన కింద మేనేజర్, మేస్త్రి, వర్కర్ ఎలాగో నువ్వు కూడా అంతే. దానికన్నా 1% లవ్ కూడా నాకు నీ పైన లేదు. వర్క్ స్పేస్లో ఒక కొత్త అమ్మాయి రాగానే పెళ్లి చేసుకోవాలి, లైన్లో పెట్టుకోవాలి అని ఆలోచించడం కాదు. ఆ అమ్మాయికి మనం ఎంత స్పేస్ ఇస్తున్నాం, ఆ అమ్మాయి ఇక్కడ సేఫ్ ఉందా లేదా అని కూడా ఆలోచించాలి. అమ్మాయిలు థియేటర్లో వచ్చిన కొత్త సినిమా కాదు, వెంటనే టికెట్లు బుక్ చేసుకొని సీట్ బుక్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నార్మల్గా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికిపోయినా సెకండ్ డే టికెట్ దొరుకుతుందని. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడితే ఏమవుతుంది? కాళ్ళు విరుగుతాయి. నువ్వు నన్ను ఇబ్బంది పెడితే ఏమవుతుంది? అర్థమైంది. ఇంకోసారి అఖిల్ గురించి తప్పుగా మాట్లాడితే ఏమవుతుంది? కాళ్ళు ఇరుగుతాయి. కాదు, తల పగిలిపోద్ది. అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో అఖిల్ని చూసి నేర్చుకో. పో. కళ్ళు తిరుగుతాయిరా ఇక్కడుంటే. మాకు తెలుసులే. తోలు తీరింది అదోకి. ఏమైంది? ఎలా ఉంది? ఏంటి ఇంత లేట్? అది వేరే టెన్షన్లే. ఏమైంది? నా గురించి వదిలే, నువ్వేం అలా ఉన్నావు? ఏం లేదు. సరే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు. అది ఏం లేదంటున్నా కదా. అంటే అది ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మకలా అయినప్పటి నుంచి చాలా టైట్ అయిపోయింది. నాన్న కూడా చెప్పడానికి బాధపడుతున్నాడు. ఇంతవరకు అంటే రెంట్ కట్టడానికి డబ్బులు కూడా లేవు. అయ్యో, ఇప్పుడు నా దగ్గర కూడా మనీ లేవే. నీకు చెప్పింది నువ్వు ఇస్తావని కాదు, సిచ్యువేషన్ ఇది. రేపు వెళ్ళి రామ్మూర్తిని అడిగేస్తాలే. వద్దు. ఎందుకు? ఎందుకేంటి? ఆల్రెడీ నీకు సిచ్యువేషన్ తెలుసు కదా. మన వాడికి నాకు గొడవ అయింది ఆ మనీ మ్యాటర్లోనే. ఇప్పుడు వెళ్ళి నువ్వు మనీ అడిగితే కుక్కలా అరుస్తాడు. నెక్స్ట్ శాలరీ పడేదాకా ఆగు. మరి ఏం చేయమంటావు? నాకు బయట నుండి కొంచెం మనీ రావాలి. ఒక 2 డేస్లో అడ్జస్ట్ చేద్దాంలే. అరే, అలా ఏం వద్దు. సరేలే, నేను ఇంకా మన అనుకుని హెల్ప్ చేద్దాం అనుకున్నా, నువ్వు ఇంకా నన్ను పరాయట్లాగా చూస్తున్నావు. అలా ఏం లేదు అఖిల్, ఇది నా తల నొప్పి, నేను చూసుకుంటా, అందుకే అంతే. దానిలో ఏముంది? ఇప్పుడు నాకు హెల్ప్ అంటే నిదుంటే హెల్ప్ చేయవా?
సరే నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు? అదో పెద్ద పెంట అయిందిలే. ఏమైంది? సో నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏముంది, ఆ బయ్యర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కో. ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ ఇట్టే తెలిసిపోతుంది కదా. వావ్, ఎలా వసూయలా? నాకు అసలు ఈ ఐడియా తట్టనే లేదు. ఊరికి అయిపోయి ఇంజనీర్. థ్యాంక్ యూ సో మచ్ వసు గారు. నాకు ఇవన్నీ మామూలేలే, నీ కోడి బ్రెయిన్కి ఇవన్నీ తట్టకపోవచ్చు. రేయ్, నన్ను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకో, అసలు ప్రాబ్లం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందని చెప్పి నువ్వు ఇక్కడ సొల్లేసుకుంటూ కూర్చున్నావా? ముందే ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేసావు? నాది కోడి బ్రెయిన్. అంటే అదేదో ఫ్లోలో అన్నా. మీ మాటలు ఆపితే నేను మ్యాటర్ చెప్తా. చెప్పు. ఓపెన్ చేస్తే ఇది ఇద్దరు అన్నతమ్ముల కథ. మొత్తానికి కలిసిపోయారు. సో తమ్ముడికి తెలియకుండా అన్న ల్యాండ్ అమ్మేశాడు, అందుకు తమ్ముడు నోటీస్ పంపించాడు, అంతేనా? ఇంత గొంతు దించుకొని చెప్తే 2 ముక్కల్లో తేల్చేసావా? మ్యాటర్ అదే కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసే బాధ్యత మాంది. అయితే రేపే మీటింగ్ బావా? సరే సార్. ఏమైంది సార్? కొంప కల్లెరైంది. కన్స్ట్రక్షన్ ఆపేయమన్నారు వసు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో తెలియదు. రామ్మూర్తి ప్రాజెక్టులు అన్నీ ఇంతే, ఎప్పుడు ఇలానే ఆగిపోతుంటాయి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. సార్, ఇంక నీకు ఇవ్వడానికి ఇక్కడ నాకేం పనేం లేదు. సార్, నేను చేసిన పనికి శాలరీ అయినా ఇవ్వండి సార్, ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉంది. శాలరీయా? ఇంకా ఫుల్ మంత్ కంప్లీట్ అవ్వలేదు కదా సార్. 1 మంత్ అవ్వడానికి 1 వీక్ కూడా లేదు కదా సార్. ఇక్కడ నాకు రావాల్సిన డబ్బులు వస్తాయో లేదో కూడా తెలియదు, నీకెక్కడి నుంచి తెచ్చిమ్మంటే. సార్ అలా అనకండి సార్, మీరు కొంచెం అమౌంట్ ఇస్తే హెల్ప్ అవుతుంది సార్. చూడు, ప్రాజెక్ట్ ఆగిపోయి నేను చాలా తిక్కులో ఉన్నా, అనవసరంగా నాతో తిట్లు తినకే, వెళ్ళి. సార్ ఏంటి నీ గోల్లా? నీకేమన్నా కావాలంటే వెళ్ళి అక్కలు గారిని అడిగి, నేను జాయిన్ చేసినప్పుడు కమిషన్ తీసుకున్నాడుగా. ఏంటి నీకు తెలీదా? నేను జాయిన్ చేసినప్పుడు 20,000 కమిషన్ నా దగ్గర తీసుకున్నాడు. అప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది. ఇలా అవుతుందంటే అసలు ఇచ్చేవన్నీ కాదు. నీకేమన్నా కావాలంటే వెళ్ళాలని అడిగి.
వసు ఆగు. వసు నిన్నే. ఏంటి? ఒకసారి నా మాట విను. నాకు నీతో మాట్లాడాలని లేదు, ప్లీజ్ వదిలే. వసు ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. నాకు వినాలని లేదు అఖిల్. వసు నువ్వు మాట్లాడి నాతో 3 నెలలు అవుతుంది. ఒకసారి నా సైడ్ నుంచి కూడా ఆలోచించవచ్చు కదా. ఏం ఆలోచించాలి? చాలా విన్నాను, ఇంకా చాలు. వసు ప్లీజ్. అఖిల్ ప్లీజ్ నన్ను వదిలే. సరే వెనకు, నేను వదిలేస్తా. కానీ నువ్వు ఈ జాబ్ చేయడం కాదు కదా సివిల్ ఇంజనీరింగ్ చదివింది. నాకు తెలిసిన ఒక ఇంజనీర్ ఉన్నాడు, నేను మాట్లాడతా. వాడి దగ్గర ఎంత తీసుకున్నావు? ఒక్కసారి మోసపోయింది చాలు, మళ్ళీ మళ్ళీ వద్దు అఖిల్. అవును నేను మోసగారినే, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోకు. ఆ ఐడి కార్డ్ ఏంటి? ఈ జాబ్ ఏంటి? ఇది నువ్వు కాదు వసు. ఇదే నేను. అది నేను అర్థం చేసుకున్నా, నువ్వు అర్థం చేసుకుంటే బెటర్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోతే లైఫ్ ఆగిపోయినట్టనా? ప్రాబ్లం కన్స్ట్రక్షన్ సైట్ కాదు అఖిల్, ప్రాబ్లం నేను. ఆ కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళక ముందు 2 years ట్రై చేశా, మళ్ళీ ట్రై చేసేదాన్ని. నా సిచ్యువేషన్స్ బాగుంటే. ఇల్లు కట్టడం నా చిన్నప్పటి నుంచి కల అఖిల్, దాన్ని అంత ఈజీగా గివప్ చేయలేను. కానీ ఇప్పుడు నా ముందున్న ప్రాబ్లం దానికన్నా చాలా పెద్దది. నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. చిన్నప్పటి నుంచి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసిన మా నాన్న కూడా నేను గివప్ చేస్తుంటే నన్నేం అనలేకపోయాడు. అది నా సిచ్యువేషన్. ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ కోసం కెరియర్ వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేను జస్ట్ ఇష్టం లేని జాబ్ చేస్తున్నా అంతే. అయినా ఇదంతా నీకెందుకు చెప్తున్నా? ఛీ, ఐ హేట్ యు వసు. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, తన పేరు వసుంధర. ఒకప్పుడు నా లాభం కోసం తను ఒకరి దగ్గర జాయిన్ చేసి కమిషన్ తీసుకున్నా, అది తన్ని ప్రేమించక ముందు. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ప్రేమించేశా. కంగారు పడకు, అది నువ్వు కాదు. తను చాలా స్ట్రాంగ్, చాలా ధైర్యవంతురాలు. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తన డ్రీమ్స్ సాక్రిఫైస్ చేసేది పిచ్చిది కాదు. తనంటే చాలా ఇష్టం. తన స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలు, తన నెవర్ గివ్ అప్ నేచర్, ఇవన్నీ. తనంటే ఎంత ఇష్టమో నువ్వంటే అంత చిరాకు. ఐ లవ్ హెర్ బట్ ఐ హేట్ యూ. హలో. అమ్మా, నేను శంకరన్ని. బాగున్నారా అన్నా? బాగున్నానమ్మా. నీకు విషయం చెప్దామని కాల్ చేశాను. చెప్పండి అన్నా. నాకు తెలిసిన ఒక ల్యాండ్ ఓనరు పునాదులు వేసే పనిలో ఉన్నాడమ్మా. వాళ్ళు ఒక మంచి ఇంజనీర్ కోసం చూస్తున్నారు. ఇందాకే రామ్మూర్తి కూడా వచ్చి కలిశాడు. రామ్మూర్తిని కలిశాక ఆ ప్రాజెక్ట్ నాకెందుకు ఇస్తారన్నా? రాకపోయినా మళ్ళీ అసిస్టెంట్ ఇంజనీర్ కింద చేయొచ్చు కదమ్మా. ఒకసారి ఆలోచించు. వాళ్ళు రేపు మీటింగ్ పెడుతున్నారు, వస్తే నీకు పని అవ్వచ్చు. అన్నా అది సరే సరే అమ్మా, నేను కొంచెం పనిలో ఉన్నాను. నేను రేపు నీకు కాల్ చేస్తాను, ఓకేనా? ఉంటాను. అన్నావు. హేట్ కూడా ఒక ఎమోషనే. నీ విషయంలో ఏ ఎమోషన్ అయినా పీక్స్లో ఉంటుంది. అందుకే చూడకుండా ఉండలేకపోయా. అవును, శంకరన్ కాల్ చేశాడా? ఓ, నీకు తెలుసా? కాకపోతే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు తెలియట్లేదు. ఏమో అఖిల్, డిసైడ్ చేయలేకపోతున్నా. ఒకవైపు నా ఫ్యామిలీకి కావాల్సింది నేను చెయ్యాలి, ఇంకోవైపు నాకు కావాల్సింది నేను చూసుకోవాలి.
రెండూ ఒకవైపు లేవు ఏమో ఈసారి ఉండొచ్చేమో. అని గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా? కదా, నా భయం కూడా అదే. లేదు, ఈసారి గ్యారంటీ నేనిస్తా. నేను గ్యారంటీ ఇవ్వగలను. రేపు నువ్వు తీసుకున్న డెసిషన్ లైఫ్ చేంజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ నీకు ఇష్టమైన జాబ్లో ఉంటేనే నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. రేపు మార్నింగ్ నీకోసం వెయిట్ చేస్తాను. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు పెద్ద డ్రీమ్ పెట్టుకున్నావు, అక్కడ పెట్టుకున్నావు. దానికి నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఏదో ఒక రోజు నిన్ను అక్కడికి తీసుకెళ్తా. ఇప్పుడు వస్తున్నావా లేదా? బసు, ఆల్ ది బెస్ట్. బాగానే ఉందండి, కానీ మీరు చెప్పిన ప్లాన్కి ఇచ్చిన బడ్జెట్కి ఏమాత్రం టాలీ అయ్యాలా లేదే? సార్ అయిపోతుంది సార్, నన్ను నమ్మండి. ఈ మధ్య అలా నమ్మినందుకే ప్రాజెక్ట్ ఆపుకోవాల్సి వచ్చిందండి. అది వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కోఆర్డినేషన్ ప్రాబ్లం సార్. మన చేతుల్లో ఏం లేదు. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నాకు ఆ మాత్రం ఐడియా ఉండద్దా? మీరే చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ సార్, అది శంకరన్న పంపించారు. ఓ ఎస్, కమ్ ఇన్ ప్లీజ్. సార్, ఈ అమ్మాయి నా దగ్గర అప్రెంటిస్గా చేసింది. ఈ అమ్మాయి అడిగిపెట్టింది, ప్రాజెక్ట్ ఆగిపోయింది. సార్, కొన్ని లక్షలు మన పనుల్లో అడిగి పెట్టకూడదు. ఈ అమ్మాయి లెక్క అలాంటిదే. నా మాట విని అమ్మాయిని పంపించేయండి. అప్రెంటిస్గానే పనికిరద్దు. అలాంటిది మీ బిల్డింగ్ ప్రాజెక్ట్ అప్ చెప్పాలనుకుంటున్నారు. ఏంటమ్మా ఆయన అన్ని మాటలంటుంటే ఏం మాట్లాడరు మీరు? ఆయన నేనేం అనలేను సార్. నేను ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు జాబ్ ఇచ్చిన మొదటి గురువు ఆయన. ఆయనకి నా పని ఉపయోగపడి ఉండకపోవచ్చు, కానీ ఆయన దగ్గర పనిచేసిన కొద్ది నెలల్లో నేను ఎంతో కొంత నేర్చుకున్నాను సార్. యాజ్ ఎ స్టూడెంట్ నేను ఆయనని ఏమనను. గుడ్, కూర్చో. చూడమ్మా, ఆయన నీకన్నా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా. ఆయనను కాదని నీకెందుకు నేను ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి? సార్, మీ వైపు న్యాయం చూసుకుంటే మీరీ ప్రాజెక్ట్ ఆయనకే ఇవ్వాలి. ఆయనకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ నాకు లేవు. కానీ నాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే కదా సార్ మేము ఏ స్టేజ్కి వెళ్తామో తెలిసేది. ఇంకా నాకే ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటారా? చిన్నప్పుడు మా నాన్నకిచ్చిన మాట కోసం నేను ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి సార్. అమ్మ ఎప్పుడు మనకి ఓన్ హౌస్ లేదని బాధపడుతుంది కదా, అందుకే మరి నేను ఒక మంచి ఇల్లు కడుతున్నా. అందులో మనందరం హ్యాపీగా ఉందాం. ఎంసెట్ అయ్యాక కంప్యూటర్ సైన్స్ తీసుకోకుండా ఎంతమంది వద్దన్నా సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నందుకు నేను ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి సార్. కట్టడానికే చదివిన తర్వాత ఖచ్చితంగా కడుతుంది. ఆ బిల్డింగ్లో నువ్వు ఏ ఫ్లోర్లో ఉండాలో ఇప్పటి నుంచే ఆలోచించు. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయి 2 years అయ్యాక కూడా అమ్మాయి అని ఎవరు అసిస్టెంట్గా తీసుకోలేదు సార్. అలాంటి వాళ్ళందరికీ అమ్మాయి కూడా ఒక పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు అని ప్రూవ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ నేను చెయ్యాలి సార్. ఒక గంట ఎండలో పని చేస్తే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావు. నీకెందుకు ఫీల్డ్ వర్క్?
చివరికి ఈయన దగ్గర జాబ్ వచ్చాక కూడా అమ్మాయివి నువ్వేం చేయగలుగుతావు అని అన్న వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి కోసమైనా నేను ఈ ప్రాజెక్ట్ చేయాలి సార్. నీ వాళ్ళకం చూసావా 8 hours ఉండాలి ఫీల్డ్లో 1 hour అయినా ఉండగలవు నువ్వు. నీలాంటి అమ్మాయిలు చేసే పని కాదు ఇది. వెళ్ళే. ఈయన కన్స్ట్రక్షన్ ఆగిపోయినప్పుడు వేరే దారి లేక ఇంట్లో వాళ్ళ కోసం ఇష్టం లేని జాబ్ చేస్తుంటే మళ్ళీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అనుకున్న దారిలో నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని ప్రూవ్ చేయడానికైనా నేను ఈ ప్రాజెక్ట్ చేయాలి సార్. అన్నిటికీ మించి ఎవ్వరూ నన్ను నమ్మకపోయినా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నన్ను ఒక్కసారి కూడా నువ్వు ఇది చెయ్యలేవు అనకుండా నన్ను సపోర్ట్ చేసిన మా నాన్న కోసం నేను ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి సార్. రామూర్తి గారు, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. నిన్న యా మీరే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఒక పని చేద్దాం. నాకు రామూర్తి గారి ప్లాన్ బాగానే ఉందనిపించింది. నీ దగ్గర దానికి మించిన ప్లాన్ ఏదన్నా ఉంటే చెప్పు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ నీకే. మన బిల్డింగ్ ప్లాన్ 6 floors. ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్, 75,000 square yards. సో నీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా? సార్ నాకు ఒక 2 minutes ఇస్తారా? యా షూర్. నాకు మీ ఇద్దరు ప్లాన్స్ బాగానే అనిపించాయి, కానీ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్గా ఈ ప్రాజెక్ట్ మీకే ఇవ్వాలి. కానీ వసు, నాకు మీలో ప్యాషన్ బాగా కనిపించింది. మరి బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు ఆ ప్యాషన్ మీరు మెయింటైన్ చేయగలరా? నిన్నే అడుగుతుంది వసు. హా, చేస్తాను సార్. రామూర్తి గారు, ఈ ఒక్క ప్రాజెక్ట్ అమ్మాయికి ఇచ్చేద్దాం. ఎందుకంటే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం. అవును, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చెయ్యాలి. అయినా ఈమె కూడా నా అప్రెంటిస్ కదా, బిల్డింగ్ బాగా కడుతుంది. బాగా కట్టు, వెళ్ళిస్తా సార్. రేపు వచ్చి డిజైన్ స్టార్ట్ చేయండి. మా టీం వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. ఓకే సార్. రేపు వచ్చి మీ అడ్వాన్స్ చెక్ మా ఆడిటర్ దగ్గర కలెక్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ వస్తుందరా. థ్యాంక్ యూ సార్. ఏమైంది వసు? వసు నిన్నే వద్దన్నారా? ప్రాజెక్ట్ ఓకే చేశారు. సరే, నాకు తెలిసి వసు నువ్వు సాధిస్తావని. ఎవరక్కడ? వసుంధర.
బాగుంది. ఎంత చెప్తున్నావు? అందరికీ 5500, నీకు 4000. బాగా ఎక్కువ చెప్తున్నావయ్యా. మేడం, మీరు సివిల్ ఇంజనీర్ అండి, నీకు తెలియని లెక్కలా చెప్పండి. సర్లే బ్రోకరు. మార్కెటింగ్ ఏజెంట్. సర్లే. నాన్నకి ఈ ప్లేస్ నచ్చుతుందంటావా? ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది నీ సెలక్షన్ కదా. నేనే నచ్చుతాను లేదా అని డౌట్. నువ్వు ఆల్రెడీ నచ్చేసావు. నీకెలా తెలుసు? మా నాన్న గురించి నాకు తెలీదా? ఇంతకీ మీ కాస్ట్ ఏంటి? అవును, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చెప్పోయ్. ఆ ఒకటి అడక్కు.